గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. హిస్టరీ క్లాస్ వచ్చేసరికి ఇప్పటి వరకు మనం ఇండస్ వ్యాలీ కంప్లీట్ చేసాం, వేదిక్ కంప్లీట్ చేసాం, మహాజనపదాస్ చూసాం. లాస్ట్ క్లాస్లో జైనిజం, బుద్ధిజం గురించి చూడడం జరిగింది. ఇప్పుడు రైజ్ ఆఫ్ మగధ అండ్ మౌర్యన్ ఎంపైర్. రైజ్ ఆఫ్ మగధ అంటే ఏం లేదండి, మనకి మహాజనపదాస్ 16 ఏర్పడ్డాయి అన్నాం కదా. ఆ 16 మహాజనపదాస్లోకెల్లా మగధ అనే ఒక మహాజనపదం బాగా పవర్ఫుల్గా అయ్యింది. ఆ మగధాన్ని పరిపాలించిన ఆల్రెడీ 3 వంశాల వారిని చూసాం మనం. హర్యాన్కా, శిశునాగా, నందవంశం వాళ్ళని చూసాం. వీళ్ళ తర్వాత మౌర్యులు వస్తారు అని చూసాం ఆల్రెడీ మనం. సో ఇప్పుడు మనం మౌర్యాస్ అనమాట. ఈరోజు చాప్టర్ పేరు మౌర్యన్ సామ్రాజ్యం, మౌర్యుల సామ్రాజ్యం, మౌర్యన్ ఎంపైర్ అనేది మనం ఈరోజు చూడడం జరుగుతుంది. సో మనం స్టార్ట్ చేసేద్దామండి క్లాస్. మనకి టువర్డ్స్ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం 5వ శతాబ్దం ఆ టైంలో, అంటే 6th century BC, 5th century BC ఆ కాలంలో మన భారతదేశంలో, ప్రధానంగా ఉత్తర భారతదేశంలో 16 పెద్ద రాజ్యాలుగా ఏర్పడ్డాయి. వాటిని మనము షోడశ మహాజనపదాలు అంటాం, 16 కాబట్టి. సో 16 మహాజనపదాస్ అనేవి ఏర్పడ్డాయి. వీటి గురించి మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్ క్లాస్లో. ఈ 16 మహాజనపదాలలో మగధ అనేది ఒక మహాజనపదం. 16లో ఇది ఒకటి మగధ అనేది. ఈ మగధని మనము చూసాం ప్రీవియస్ క్లాస్లో మహాజనపదస్ చాప్టర్ చదువుతున్నప్పుడే. ఏమని, మగధ అనే మహాజనపదం ఈ 16లోకెల్లా పవర్ఫుల్. దీన్ని పరిపాలించిన వంశం వారు ఎవరు అంటే హర్యాన్కా వంశం ఫస్ట్ది. హర్యాన్కాలో మనం చూసాం బింబిసార, అజాతశత్రు అట్లా వాళ్ళని చూసాం కదండి, ఉదయన్. నెక్స్ట్ మనము శిశునాగ వంశం వాళ్ళని చూసాము, శిశునాగుడు, కాలాశోకర్ అట్లా చూసాం. దాని తర్వాత నందవంశం వాళ్ళని చూసాము, మహాపద్మనంద. నెక్స్ట్ లాస్ట్ నంద రూలర్ ధనానంద అని చూసాము. అయితే ఈ ధనానంద అతను చాలా క్రూరమైన పాలకుడు. చాణక్యుడు అనే చాణక్య అనే ఒక అతను ఇతను అవమానించడంతో ఇతను శపథం పండుతాడనమాట. ఏమని, మిమ్మల్ని ఎట్లాగన్నా పదవి మృత్యుని చేసి నేను నా క్యాండిడేట్ని నేను రాజుగా చేస్తాను అని. ఆ క్రమంలోనే చాణక్య వెతుకుతుండగా చంద్రగుప్త మౌర్య అని చూస్తాడు చాణక్యుడు. అతనిలో తేజస్సు ఇతను గుర్తించి అతనికి ట్రైనింగ్ ఇప్పించి ఒక ప్లాన్ ప్రకారం ధనానందుడిని తీసివేసి చంద్రగుప్త మౌర్యుడిని రాజు చేస్తాడనమాట. ఎవరు అంటే చాణక్య. అందుకనే చాణక్యని మనం చరిత్రలో కింగ్ మేకర్ అంటాం. ఎందుకంటే కింగ్ని ఇతను కూర్చోబెట్టాడు. సో కింగ్ మేకర్ అయ్యాడు చాణక్యుడు అంటాం అందుకే. అయితే ఇప్పుడు ఎప్పుడైతే చంద్రగుప్త మౌర్య వస్తాడో రాజసింహాసనం పైకి, అప్పటి నుంచి మగధాని మౌర్యులు పరిపాలిస్తారు. మౌర్యాస్ అనేది ఒక రాజవంశము, మౌర్యన్ డైనాసిటీ అంటారు. అందుకే మౌర్య అనేది ఒక రాజవంశం. హర్యాన్కలాగా మౌర్యన్ డైనాసిటీ. ఈ మౌర్యన్ డైనాసిటీ యొక్క స్థాపకుడు ఎవరు అని అడుగుతాడు క్వశ్చన్. మనం చంద్రగుప్త మౌర్య అని ఆన్సర్ చేయాలి. చంద్రగుప్త మౌర్య వంశాన్ని స్థాపించడానికి గల హెల్ప్ చేసింది, సహాయం చేసింది ఎవరు అంటాడు, చాణక్యుడు అని చెప్పాలి. ఎవరిని పదవి వృత్తిని చేసి చంద్రగుప్త మౌర్యుడు సింహాసనాన్ని అధిగమిస్తాడు అంటే ధనానంద అని చెప్పాలి. మగధని పరిపాలించిన నందవంశంలో గల చివరి రాజు ఎవరు అంటాడు, ధనానంద అని మనం చెప్పాలి. సో మనకి కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్లు ఎన్ని రకాలుగైనా ఇవ్వచ్చండి, మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడ వరకు మనం చూడడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. సో ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మౌర్యులకు సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాము. ఈ ధనానందుని తీసివేసి చంద్రగుప్త మౌర్యుడు ఎప్పుడు వస్తాడు అంటే 321 BCలో అండి. మగధను పరిపాలించిన ఆఖరి రాజు పేరు ఏంటి అంటే బృహద్రథ. ఆ మగధ అంటే మౌర్య వంశంలోని ఆఖరి రాజు పేరు, మౌర్య వంశంలోని ఆఖరి రాజు పేరు బృహద్రథ. ఇతను బాగా అన్పాపులర్ కింగ్ అనమాట. అందుచేతనే ఇతను సేనాని అయిన పుష్యమిత్ర శుంగ ఇతను పైన తిరుగుమాటు చేసి చంపివేసి ఇతను మౌర్యుల చేతి నుంచి రాజ్యం చేజెక్కించుకొని శుంగ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఎప్పుడు జరుగుతుంది అంటే 187 BCలో జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, మౌర్య వంశం మొదలైంది 321 BC. ఎప్పటి వరకు అది విరజిల్లింది, 187 BC వరకు. ఈ పాయింట్ చెప్పడం కోసం నేను ఇది చెప్పానండి. స్టోరీ మనం ఎట్లా ఆల్రెడీ చూస్తాం తర్వాత. 187 BC వరకు వాళ్ళది ఉంది అని చెప్పడానికి ఈ స్టోరీ చెప్పాను. అది ఫస్ట్ పాయింట్.
మొదటి రాజు ఎవరు అంటాడు ఎగ్జామ్స్లో, చంద్రగుప్త మౌర్య. ఆఖరి రాజు ఎవరు అంటాడు, బృహద్రథ. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వీరి యొక్క క్యాపిటల్ రాజధాని ఏది అంటాడు ఎగ్జామినేషన్స్లో, పాటలీపుత్ర. మౌర్యుల యొక్క రాజధాని పాటలీపుత్ర. పాటలీపుత్రకే మరి ఒక పేరేమిటి అంటాడు ఎగ్జామినేషన్లో, కుసుమపురం. కుసుమపురం. సో ఆప్షన్స్లో పాటలీపుత్ర ఇవ్వకుండా ఇది ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఏంటి పాటలీపుత్ర ఇవ్వలేదు అనుకోకూడదు, కుసుమపురం అనేది ఆన్సర్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్, మౌర్య వంశంలో మగధను పరిపాలించిన మౌర్య వంశంలో అతి గొప్ప రాజు ఎవరు అంటాడు, గ్రేట్ కింగ్ ఎవరు అంటాడు. అప్పుడు మనము అశోక అని చెప్పాలి. సో ఈ రకమైనవి బేసిక్ క్వశ్చన్స్ అండి వీళ్ళకి సంబంధించినవి. నెక్స్ట్, మౌర్యుల యొక్క అధికార భాష ఏది అంటాడు, అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అంటాడు. అప్పుడు మనము ఆన్సర్ మగధి అనాలి. మగధి. అది యాక్చువల్గా అయితే చరిత్రలో మగహి అని ఉంటుందండి, MAGHI అని. కానీ దాని తర్వాత హిస్టారియన్స్ దాన్ని మగధ కాబట్టి మగధి అయి ఉంటుంది అని చెప్పి మగధిగా మార్చారు. సో ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామినేషన్స్లో ఆథెంటిక్గా ఇవ్వాలి అని చెప్పి మగధి కాకుండా మగహి అని ఇచ్చాడు అనుకోండి, ఇదేదో కొత్తది అనుకోకండి, మగహి ఆర్ మగధి ఒకటే. ఇంకొన్నిసార్లు ఎగ్జామినేషన్స్లో ఆప్షన్స్లో మగధి ఇవ్వడండి, జస్ట్ ప్రాకృత్ అని ఇవ్వచ్చు. ఒకవేళ మగధి ఇవ్వకపోతే ప్రాకృత్ అని పెట్టండి, మగధి ఇస్తే మగధి అని పెట్టాలన్నమాట మనం. సో ఈ రకమైన ఫండమెంటల్ క్వశ్చన్స్ అడగచ్చు మౌరియన్స్ గురించి. సో ఇప్పటి వరకు మనం చదివిన పాయింట్స్ చూద్దామండి. ఇక్కడ ఫస్ట్, మౌర్యన్ ఎంపైర్, రైజ్ ఆఫ్ ద మౌర్యాస్. ద లాస్ట్ ఆఫ్ ద నంద రూలర్స్, ధనానంద, వాస్ హైలీ అన్పాపులర్ డ్యూ టు హిస్ ఒప్రెసివ్ ట్యాక్స్ రిజైమ్. అధిక పన్నులు వలన ఇతను చాలా అన్పాపులర్ అనమాట ధనానందుడు. దాంతో అలెగ్జాండర్ ఇన్వేషన్ కూడా అదే సమయంలో జరిగింది. దాంతో నార్త్ వెస్టర్న్ ఇండియాలో, వాయువ భారతదేశంలో చాలామంది ఇండో గ్రీక్స్ సెటిల్ అవ్వడం జరిగింది. వాళ్ళు మగధ పైన కన్ను వేయడం జరిగింది. దాంతో ధనానంద ఒకటి బాగా అన్పాపులర్ లీడర్. దాంతోపాటు వీళ్ళ యొక్క ఇండో గ్రీక్స్ యొక్క ప్రెషర్ కూడా బాగా పెరిగిపోయింది. దానితో చంద్రగుప్త అతని యొక్క కౌటిల్యుడు సహాయంతో ధనానందుడిని ఓడించి 321 BCలో మగధ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. కాబట్టి మౌర్య సామ్రాజ్యంకి వచ్చేసరికి 321 నుంచి క్రీస్తుపూర్వం 187 వరకు మౌర్య సామ్రాజ్యం విలసిల్లింది. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. మౌర్యుల్లో అశోకుడు గొప్పరాజుగా పేరు పొందాడు. వీళ్ళ రాజధాని వచ్చేసరికి పాటలీపుత్రం లేకపోతే కుసుమపురం అని చెప్పాలి. నెక్స్ట్, అయితే మౌర్య వంశంలో ముఖ్యంగా 3 రాజుల గురించి మనం మాట్లాడుకుంటాం. వాళ్ళు ఎవరెవరు అంటే చంద్రగుప్త మౌర్య స్థాపకుడు, తర్వాత అతని కొడుకైన బిందుసారుడు. ఇక్కడ చూడండి, మనకి చరిత్రలో మగధను పరిపాలించిన వాళ్ళలో హర్యాన్క, శిశునాగ, నంద మౌర్య వంశాల్లో హర్యాన్క వంశ స్థాపకుడు పేరు బింబిసార అండి, బింబి అది. వేరస్ మౌర్యలో చంద్రగుప్త మౌర్య స్థాపకుడు ఆయన కొడుకు బిందు. ఇతను బింబి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి వీళ్ళిద్దరి మధ్యలో. సో బిందుసార గురించి అవుతాం, అశోకుడు గురించి అవుతాము. టైం పీరియడ్స్ అక్కర్లే, జస్ట్ ఫర్ మీకు అండర్స్టాండింగ్ అండి. ఇది 322 అని కొన్ని బుక్స్లో ఉంటుంది, 321గా పరిగణిస్తారు కొన్ని బుక్స్లో. సో చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్, బిందుసారుడిది ఈ టైం పీరియడ్, అశోకుడిది 268 to 232 BC అనమాట. 261 BC కళింగ యుద్ధం జరుగుతుంది అశోకుడిది అనమాట. సో ఈ 3 రాజులు ముఖ్యరు అనమాట మౌర్యన్ ఎంపైర్లో. నెక్స్ట్ మనము చంద్రగుప్త మౌర్యుడు గురించి ఇక్కడ చూడాలండి కొన్ని పాయింట్స్. చంద్రగుప్త మౌర్యుడు గురించి ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ చూడాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, చంద్రగుప్త మౌర్య అతను 321 BC నుంచి 298 BC మధ్యకాలానికి చెందిన వాడితను. మౌర్య సామ్రాజ్య స్థాపకుడుగా ఇతను పేరు పొందాడు. మన భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం అంటే ఎంపైర్ మౌర్యదని. మొట్టమొదటి ఎంపైర్ అంటే ఏంటంటే చాలా పెద్ద రాజ్యం, కింగ్డమ్ ఉండి విదేశీయులతో కూడా వర్తకం ఉండి చాలా పవర్ఫుల్, ఒక స్థిర సైన్యం ఉంటే
స్టాండింగ్ ఆర్మీ ఉంటే దాన్ని మనం ఎంపైర్ అంటాము. భారతదేశంలో వీళ్ళకన్నా ముందు ఎవరండి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైనికంగా పెద్ద పవర్ఫుల్ కాదు, వేదిక్ పవర్ఫుల్ కాదు, మహాజనపదస్లో వీళ్ళు పవర్ఫుల్. అందులో మౌర్య వంశం అనేవాళ్ళు మొట్టమొదటి ఎంపైర్ అనమాట, మౌర్యన్ ఎంపైర్. అందుకనే భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం ఏది? ఏబిసిడి అంటే మౌర్య సామ్రాజ్యం అని మనం ఆన్సర్ చేయాలి. ప్లస్ ఈ చంద్రగుప్త మౌర్య యొక్క అంటే ఎంత ల్యాండ్ ఇతని కింద ఉండేది అని చూసుకున్నట్లయితే భారతదేశంలో అధిక మొత్తం అండి, ఆల్మోస్ట్ భారతదేశంలో ఒక 70% ఇతని కింద ఉండేది అనమాట. అందుకనే మనం ఇతన్ని జాతీయ చక్రవర్తి, నేషనల్ కింగ్ అంటాం. జాతీయ చక్రవర్తి, ఫస్ట్ నేషనల్ కింగ్. నేషనల్ కింగ్ అంటే ఇక్కడ అర్థము మన భారతదేశంలో అధిక భూభాగం ఇతని కింద ఉండడం. సో మన భారతదేశానికి చెందిన మొదటి జాతీయ చక్రవర్తి ఎవరు అంటే మనము చంద్రగుప్త మౌర్య అని ఆన్సర్ చేయాలి. చాణక్యుడు, ఇతన్నే కౌటిల్యుడు అని కూడా అంటారు, విష్ణుగుప్తుడు అని కూడా అంటారండి ఇతన్ని. ఇతని యొక్క సహాయంతో నందవంశాన్ని నిర్మూలించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు చంద్రగుప్త మౌర్యుడు. చాణక్యుడు ఇతను ప్రధానమంత్రిగా నియమించుకుంటాడు. కౌటిల్యునికి ఇండియన్ మ్యాక్యవెల్లే అని బిరుదు ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇండియన్ మ్యాక్యవెల్లే. ఈ మ్యాక్యవెల్లే అన్నతను ది ప్రిన్స్ అనే గ్రంథం రచిస్తాడండి. ది ప్రిన్స్. సో ది ప్రిన్స్ అనే గ్రంథం మనం దేంతో పోలుస్తాము అంటే, మన కౌటిల్యుడు ఉన్నాడు కదండి, కౌటిల్యుడు అర్థశాస్త్రం రచిస్తాడు కదా, అర్థశాస్త్ర. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రాన్ని మనము మ్యాక్యవెల్లే రచించిన ద ప్రిన్స్తో పోలుస్తాము. అదేవిధంగా కౌటిల్యుడిని ఇండియన్ మ్యాక్యవెల్లేగా పోలుస్తాము. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు కానీ కౌటిల్యుడు అర్థశాస్త్రం ఉంది కదా, ఇది ఒక పరిపాలనకు సంబంధించిన గ్రంథం అనమాట. అర్థశాస్త్రం అనే పరిపాలన సంబంధిత గ్రంథాన్ని సంస్కృత భాషలో సవివరంగా రాశాడు. రేపొద్దున క్వశ్చన్ వస్తుంది, కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని ఏ భాషలో రచించాడు? సంస్కృత భాష అని ఆన్సర్ చేయాలి. చంద్రగుప్తుడు 305 క్రీస్తు పూర్వంలో గ్రీకు రాజైన సెల్యూకస్ నికేటర్ను ఓడించాడు. మనం ఆల్రెడీ చూసాం. మన భారతదేశం కనుక చూసుకున్నట్లయితే ఈ వాయువ్య భారతదేశంలో అలెగ్జాండర్ వచ్చి దండయాత్ర చేసి ఏరియా అంతా జయించి ప్రతినిధిగా సెల్యూకస్ నికేటర్ అనే అతన్ని పెట్టి వెళ్తాడు. ఈ సెల్యూకస్ నికేటర్ మౌర్య సామ్రాజ్యంని అంటే మగధ ప్రాంతాన్ని చేజెక్కించుకుందామని చెప్పి ట్రై చేస్తుంటాడు. దాంతో చంద్రగుప్త మౌర్యుడికి సెల్యూకస్ నికేటర్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సెల్యూకస్ నికేటర్ని ఓడిపోతాడు, చంద్రగుప్త మౌర్య గెలుస్తాడు. ఎప్పుడు జరిగిందంటే ఇది 305 క్రీస్తు పూర్వంలో జరిగింది. దాని తర్వాత సెల్యూకస్ నికేటర్ వాళ్ళ కూతురునిచ్చి వివాహం చేయడం కూడా జరుగుతుందండి చంద్రగుప్త మౌర్యుడికి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెల్యూకస్ నికేటర్లో తన ఆస్థానంలో ఒక రాయబారి మెగస్తనీస్ అండి, వెరీ ఇంపార్టెంట్. మెగస్తనీస్ అనే రాయబారిని చంద్రగుప్తుడు వద్దకు సెల్యూకస్ పంపుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మెగస్తనీస్. సో భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి రాయబారి ఎవరు అంటే మెగస్తనీస్ అని చెప్పాలి. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి రాయబారి ఎవరు అంటే మెగస్తనీస్ అని మనం చెప్పాలి. క్వశ్చన్ ఏమడుతాడు ఎగ్జామ్లో, భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి రాయబారి అయిన మెగస్తనీస్ ఎవరి ఆస్థానం నుంచి వచ్చాడు అంటే సెల్యూకస్ నికేటర్ ఆస్థానం నుంచి వచ్చాడు. ఎవరి వద్దకు వచ్చాడంటే చంద్రగుప్త మౌర్యుడి వద్దకు వచ్చాడు. చంద్రగుప్తుడు గుజరాత్లో సుదర్శన తటాకాన్ని త్రవ్వించాడు. వెరీ ఇంపార్టెంట్ అండి. సుదర్శన్ లేక్ అని ఉంటుంది గుజరాత్లో, సుదర్శన్ లేక్. సో ఈ సుదర్శన్ లేక్ని త్రవ్వించింది ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. దీనికి మరమ్మతులు చేసింది అశోకుడు, మరమ్మతులు చేస్తాడండి దీనికి. తర్వాత మనకి రుద్రదామనుడు అనే ఒక రాజు ఉంటాడనమాట, అక్కడ సాకాస్కి చెందిన రాజు, అతను కూడా కొన్ని మరమ్మతులు చేస్తాడు తర్వాత. సో సుదర్శన తటాకాన్ని, తటాకం అంటే లేక్, సుదర్శన్ లేక్ని ఎవరు త్రవ్వించారు అంటే చంద్రగుప్త మౌర్య అని ఆన్సర్ చేయాలి. ఇక్కడ పాయింట్ చూడండి, గ్రీకులు ఇతన్ని శాండ్రకోటస్ అని పిలిచేవారు ఉంది పాయింట్. గ్రీకులు ఇతన్ని శాండ్రకోట్స్ అనేవారు అనమాట. గ్రీక్స్ యూస్ టు కాల్ చంద్రగుప్త మౌర్య యాజ్ శాండ్రకోట్స్. అంటే చంద్రగుప్త మౌర్య అది వాళ్ళకి పలకదు కదండి నోరు, సో వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు శాండ్రకోట్స్ అనేవారు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రేడ్ జరుగుతున్నప్పుడు, వాణిజ్యం జరుగుతున్నప్పుడు అక్కడికి పంపాలి, ఆ రాజు యొక్క రాజ్యం పంపాలి అంటే చాలా చంద్రగుప్త మౌర్య రాజ్యానికి పంపాలి ఈ వస్తువులు, అది వాళ్ళ నోరు తిరగదు. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడానికి శాండ్రకోట్స్ రాజ్యానికి పంపించాలి అట్లా అనుకునేవారు అనమాట. అందుకనే
క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, గ్రీక్స్ చంద్రగుప్త మౌర్యుని ఏమని పిలిచేవారు అంటే శాంట్రకోట్స్ అనాలి. గ్రీకులు శాంట్రకోట్స్ అని ఏ రాజుని అనేవారు అంటే చంద్రగుప్త మౌర్యుడిని అనేవారు అనాలి. నెక్స్ట్ ఇతనుకి 6 లక్షల సైన్యం ఉండేది అని చెప్పి చరిత్రకారులు పేర్కొన్నారనమాట. 6 లక్షల సైన్యంతో ప్రపంచాన్ని జయించిన రాజుగా పేరు పొందాడు. అంటే నిజంగానే ప్రపంచం మొత్తం జయించాడా అంటే అక్కడ అర్థం అది కాదండి, చాలా పెద్ద సైన్యం ఉండేది అని అర్థం అనమాట అక్కడ మీనింగ్. సో 6 లక్షల సైన్యంతో ప్రపంచాన్ని జయించిన రాజుగా పేరు పొందాడు. అప్పుడులో కొంచెం పెద్ద ప్రాంతం అంటే భారతదేశమే అప్పుడు ఒక పెద్ద ప్రపంచంలాగా అనమాట. అంత రాజ్యం అతను చేజెక్కించుకున్నాడు అంటే ఎట్లా చెప్తాము, అబ్బా విశాలమైన ప్రపంచం అంటే రాజ్యాన్ని అతను పరిపాలించాడు అని చెప్పిన దాని మీద. సో దీన్ని యూఫెమిజమ్స్ అంటాం, అంటే లిటరల్గా తీసుకోకూడదు ఈ మీనింగ్స్. నెక్స్ట్ మహావంశం అనే బౌద్ధ గ్రంథం చంద్రగుప్తుని క్షత్రియుడిగా పేర్కొంది. సో క్వశ్చన్ అడుగుతాడు, చంద్రగుప్త మౌర్యులు ఏ వంశం వారు అంటే యాక్చువల్గా కాంట్రవర్సీ ఉందండి. చంద్రగుప్త మౌర్యుడు మౌర్యులు అంటే అర్థం ఏంటంటే ఈ నెమళ్ళు ఉంటాయి కదండి, నెమల్ని పెంచుకునేవారు ఉంటారు, పీకాక్ టేమర్స్. ఆ నెమల్ని పెంచుకునేవారిని మౌర్యులు అనేవారు అనమాట. అయితే వీళ్ళు శూద్రుల కింద వస్తారు అని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు. అయితే వీళ్ళ కులం ఏది అని ప్రశ్న వచ్చేసరికి మనకి ఆధారం మహావంశం అనే ఒక బౌద్ధ గ్రంథం ఉంది. బౌద్ధానికి సంబంధించిన గ్రంథం అండి మహావంశం. ఆ మహావంశం గ్రంథం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు క్షత్రియుడు అని పేర్కొంది. అయితే ఈ మహావంశము ఏ దేశంలో జనరల్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రీలంక అండి. శ్రీలంకలో ఎక్కువగా ఈ మహావంశం బౌద్ధ గ్రంథం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మహావంశం ప్రకారం చంద్రగుప్త మౌర్యుని క్షత్రియుడిగా పేర్కొంది. నెక్స్ట్ మనము ఆల్రెడీ జైన మతం చదివినప్పుడు చూసామండి, జైనులో స్థూలభద్ర భద్రబాహు అని 2 ఉండేవారు. అందులో స్థూలభద్ర మనము తెల్లటి వస్త్రాలు ధరించాలి అని చెప్పారు. ఇతని ఫాలోవర్స్ని మనము శ్వేతాంబరులు అంటాము. భద్రబాహు యొక్క సిద్ధాంతం ఏంటంటే మనము ఎటువంటి బట్టలు వేసుకుంటే దానికి మనకి ఒక అసోసియేషన్ అంటే ఒక రకమైన అటాచ్మెంట్ కలిగిస్తున్నాము. అంటే ఒక రకమైన అది అపరిగ్రహ టైపు, అంటే మనము ఎటువంటి వాటితో బాండింగ్ ఉండకూడదు. మరొక బట్టలు వేసుకుంటున్నాము అంటే వాటితో మనకి అటాచ్మెంట్ ఉన్నట్టు. సో అది బట్టలు వేసుకోకూడదు అని చెప్తాడు. ఇతను ఫాలోవర్స్ని మనం దిగంబరులు అంటారు. అయితే ఈ భద్రబాహు అనే అతను చంద్రగుప్త మౌర్యుని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి జైన మతాన్ని స్వీకరించేటట్లు చేస్తాడు. అదేవిధంగా వీరిద్దరూ కలిసి సౌత్ ఇండియాలో కర్ణాటక రాష్ట్రంలో శ్రావణబెలుగున అనే ప్రాంతంకి వెళ్తారు. వెళ్ళి అక్కడ భద్రబాహు చంద్రగుప్త మౌర్యుడి చేత సల్లేఖన వ్రతం చేయిస్తాడు. సల్లేఖన వ్రతం అంటే ఏంటి, ఫాస్టింగ్ చేస్తూ చనిపోవడం అనమాట. అది చేస్తూ చనిపోవడం. సో చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడ పాయింట్ అదే. భద్రబాహు అనే జైన సన్యాసి నుంచి జైన మతాన్ని స్వీకరించి కర్ణాటకలోని శ్రావణ బెలుగులోకి వచ్చి సల్లేఖన వ్రతం ఆచరించి చంద్రగుప్తుడు ఇక్కడే మరణించినట్లు చెబుతారు. సో ఇవి చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అన్నీ గుర్తుపెట్టుకోలేదు, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి చంద్రగుప్త మౌర్యుడి యొక్క ప్రధానమంత్రి ఎవరండి, కౌటిల్యుడు కదా, వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇతని గురించి మనం కొంచెం చదవాలి. సో ఇప్పుడు మనం కౌటిల్యుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కౌటిల్యుడికి మరొక పేరు చాణక్య. ఇతనికి విష్ణుగుప్త అనే పేరు కూడా ఉంటుంది. ఇతను చంద్రగుప్త మౌర్య వద్ద ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టర్ అన్న ప్రైమ్ మినిస్టర్ అన్న ఒకటేనండి. అక్కడ హిస్టరీ పరంగా మనం ఇక్కడ చూసాం. అక్కడ మీనింగ్ ఏంటి, చంద్రగుప్త మౌర్యుడి కింద కొంతమంది మంత్రులు ఉండేవారు. అందులో ముఖ్యమైన ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి ఇతను అనమాట. ఎవరు, చాణక్యుడు. సో ఇతను బ్రాహ్మణుడు. ఇతను టక్సిలా యూనివర్సిటీ ఉంటుంది కదండి, అక్కడ టీచర్ స్కాలర్ అనమాట. ఇతను చంద్రగుప్త మౌర్యుడి తర్వాత రాజు ఎవరంటే బిందుసారుడు. అతని దగ్గర కూడా మంత్రిగా ఇతను పనిచేయడం జరుగుతుంది. ఈ నందవంశంలో ఆఖరి రాజు ధనానందుడిని పదవివృత్తిని చేసి చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేసే ప్రక్రియలో ఇతను హస్తం ఉంటుంది. ఇతనే మాస్టర్ స్ట్రాటజిస్ట్. దాని వెనకుండి నడిపించాడు, తెర వెనక ఉండి నడిపించాడు. ఇతను కింగ్ మేకర్ అయ్యాడు అని చెప్తారు. నెక్స్ట్ ఇతను అర్థశాస్త్ర అనే గ్రంథం రచించాడు. ఈ అర్థశాస్త్రంలో స్టేట్ క్రాఫ్ట్ అంటే రాజకీయానికి సంబంధించి, ఎకనామిక్స్ ఆర్థికానికి సంబంధించి, మిలిటరీ స్ట్రాటజీ అంటే సైన్యంకి సంబంధించి ఉంటుంది. ఈ అర్థశాస్త్ర యాక్చువల్గా ఈ గ్రంథం ఏమవుద్దంటే అండి చాలా పాపులర్. కాకపోతే ఇది రాసింది అరౌండ్ 2nd century BCలో. 12th century వరకు ఇది
అక్కడక్కడ మనకి కనబడుతుంటుంది. నానవల్ 12th సెంచరీ తర్వాత ఈ బుక్ గ్రంథం కనబడదండి ఎక్కడో. హిస్టరీలో మనకి ఎక్కడ దీని గురించి ఇక్కడ ఉంది అనే గ్రంథం అనే ప్రస్తావన ఎక్కడ రాదు. అంటే కనబడకుండా పోతుంది, సడన్లీ డిసపియర్ అయిపోతుంది. దాని తర్వాత 1905లో ఒక పాత లైబ్రరీలో పాత బుక్స్ మట్టి పట్టిపోయి అట్లాగే ఏవో వరుసగా బుక్స్ ఉంటే ఆ బుక్స్ని ఇంకా డిస్మాంటిల్ చేసేద్దాం, పడేద్దాము అన్నట్టు భావిస్తున్నారు. అయితే ఆ లైబ్రేరియన్ ఒక అతను ఉండేవాడు అనమాట, శ్యామశాస్త్రి అని. అతని ఏదో చూసి ఏంటి గ్రంథం ఇంత పాత గ్రంథంగా ఉంది, ఇంత చాలా ఓల్డ్గా ఉంది, పాతగా ఉంది, ఏంటి అసలు ఇంత పాత గ్రంథం అని చెప్పి చూస్తే అతనికి చాలా అద్భుతంగా అనిపించింది గ్రంథం. కొంచెం అది వెలికి తీసి రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే అదే అర్థశాస్త్ర అనమాట, కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్ర. సో ఆ గ్రంథంలో చాలా యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ ఒరిజినల్ గ్రంథంలో చాలా మ్యాటర్ ఉండేది, కాకపోతే చాలా పాతది కదండి, ఇప్పుడు వచ్చేసరికి కొంత భాగమే దొరికిందనమాట. కాకపోతే మనకి అంటే గ్రేట్ థింగ్ ఏంటంటే అది మనం డిస్కవర్ చేయగలిగాం. సో అర్థశాస్త్ర అనేది శ్యామశాస్త్రి గారు 1905లో దాన్ని కనుక్కోవడం జరిగింది. సో ఇది చాణక్య గురించి అండి. నెక్స్ట్ ఈ చాణక్యలో మనం అర్థశాస్త్ర గురించి మాట్లాడుతున్నాం కదా. అర్థశాస్త్ర అనేది వాల్యూమ్స్ అనమాట, అంటే ఒక్క గ్రంథం కాదు అర్థశాస్త్ర, ఒక వాల్యూమ్స్ అంటాం కదా, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అట్లాగా. అది 15 బుక్స్కి సంబంధించిందనమాట అర్థశాస్త్రం. 15 గ్రంథాలు ఉంటాయి, వాటన్నిటిని సమూహాన్ని అర్థశాస్త్రం అంటాం. ఆ 15 గ్రంథాల్లో 180 చాప్టర్లు ఉంటాయి. అర్థశాస్త్రం మెయిన్గా ప్రధానంగా దేని గురించి వివరిస్తుంది అంటే ఫస్ట్ రాజకీయం గురించి. రాజకీయంలో రాజు ఏ విధంగా ఉండాలి, మంత్రివర్గం ఎట్లా ఉండాలి, వేరే డిఫరెంట్ గవర్నమెంట్స్ ప్రభుత్వ శాఖలు ఎట్లా ఉండాలి, ఎట్లా పనిచేయాలి అని చెప్పి, మరియు సివిల్ అండ్ క్రిమినల్ లాస్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వార్ స్ట్రాటజీస్, యుద్ధ పరికరాలు ఏ విధంగా ఉండాలి, వార్ స్ట్రాటజీస్ ఏ విధంగా చేసుకోవాలి, సో యుద్ధము సైన్యము వాటి గురించి కూడా తెలుపుతుంది ఇది. నెక్స్ట్ అర్థశాస్త్రంలో ట్రేడ్ వాణిజ్యంకి సంబంధించి మార్కెట్లకు సంబంధించి ఉంది. నెక్స్ట్ మినిస్టర్ని ఏ విధంగా మనము ఫిల్టర్ చేయాలి, స్క్రీనింగ్ చేయాలని ఉంటుంది. నెక్స్ట్ స్పైస్ అంటే గూఢాచారుల్ని ఎట్లా నియమించాలి, వాళ్ళ బాధ్యతలు ఏముండాలి, ప్లస్ రాజు యొక్క బాధ్యతలు ఎట్లా ఉండాలి, ఎట్లా పరిపాలించాలి, విలువలకు సంబంధించింది, వెల్ఫేర్ అభివృద్ధికి సంబంధించి, వ్యవసాయము, మైనింగ్, మెటలర్జీ, మెడిసిన్, ఫారెస్ట్స్, ఇట్లా అర్థశాస్త్రం అనేది ఆల్ ఇన్ వన్ బుక్ లాంటిది అనమాట. వేరియస్ డిపార్ట్మెంట్స్, వేరియస్ ఫీల్డ్స్ గురించి తెలుపబడి ఉంటుంది ఈ గ్రంథంలో. చాణక్యుని మనము ఇండియన్ మ్యాకియవెల్లీగా పరిగణిస్తాము. చాణక్యుడు రచించిన అర్థశాస్త్రాన్ని ఈ మ్యాకియవెల్లీ రచించిన ద ప్రిన్స్తో పోలుస్తాము, ద ప్రిన్స్ అనే గ్రంథంతో. సో ఇది చాణక్యుడికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అండి. నెక్స్ట్ మనం ఏమన్నాము, చంద్రగుప్త మౌర్య తర్వాత అతని కొడుకు బిందుసారుడు రాజ్యానికి వస్తాడు. సో ఇప్పుడు మనము బిందుసారుడు గురించి కొన్ని పాయింట్స్ చూడాలి. బిందుసారుడు యొక్క వైఫ్ ఎవరు అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో, అప్పుడప్పుడు మనము చూడాలి. సుభద్రాంగి అండి, సుభద్రాంగి. నెక్స్ట్ బిందుసారుడు యొక్క మతం ఏది, రిలీజియన్ ఏది అంటాడు. మనకి జైన మతం ఉంది కదండి, జైన మతంలో ఒక శాఖ ఉంటుంది, సెక్ట్ ఉంటుంది, అదే అజీవికా సెక్ట్ అనమాట. అజీవికా సెక్ట్ శాఖ. ఈ అజీవికా శాఖ సెక్ట్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మక్కలి గోసాలి అనే వ్యక్తి. అంటే ఈ సెక్ట్ గురించి మనకు అనవసరం అండి, యాక్చువల్గా అవసరం ఉండదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లైక్ ఈ సెక్ట్ శాఖ ఏం చెప్తుందంటే మొత్తం మాయ, అంతా ప్రీడెస్టిన్డ్ అంటే ముందే నిర్ణయించబడింది, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడెస్టిన్డ్ అంటాడు. అంటే అంతా ముందే నిర్ణయించింది, ఇప్పుడు మనం కొత్తగా ఇక్కడ ఏం చేసేది ఉండదు, ఏది రాసి పెట్టుంటే అదే జరుగుద్ది. సో ఆ టైప్ ఆఫ్ ఫిలాసఫీ అనమాట ఇది బేసికలీ. ఈ శాఖకు బాగా ఈ బిందుసారుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అజీవిక మతాన్ని తను స్వీకరిస్తాడు. సో ఇతని మతం ఏది అంటే అజీవిక సెక్ట్ అనాలి మనము, బిందుసారుడిది. నెక్స్ట్ బిందుసారుడికి 2 టైటిల్స్ ఉంటాయండి, ఇంపార్టెంట్ బిరుదులు. ఒకటి అమిత్రఘాత ఒకటి. నెక్స్ట్ సింహసేనుడు. ఇతనికి అమిత్రఘాత బిరుతుంది కాబట్టి గ్రీక్స్ ఇతన్ని ఏమని పిలిచేవారు అంటే ఒక పేరుతో పిలిచేవారు, అది అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో. సో గ్రీక్స్ యూస్ టు రిఫర్ బిందుసార యాస్ అమిత్రోకేటస్ అని పిలిచేవారు.
శాండ్రకోటస్ అని చంద్రగుప్త మౌర్య వీళ్ళ నాన్న అంటే ఇతన్ని అమిత్రోకేటస్ అని గ్రీక్స్ పిలిచేవారు అనమాట. సో గ్రీక్స్ ఏమని పిలిచేవారు అంటాడు. సో అమిత్రోకేటస్. నెక్స్ట్, సిరియా అనే ప్రాంతం ఉంటుందండి, అప్పుడు ఒక రాజ్యము. ఆ రాజ్యం పరిపాలిస్తున్న రాజు పేరు అంటే సమకాలీకునుడు అనమాట ఇతనికి, యాంటీమోకస్. సో సిరియాని పరిపాలిస్తున్న యాంటీమోకస్ అనే రాజు బిందుసారుడు వద్దకు ఒక రాయబారిని పంపుతాడు, ఒక అంబాసిడర్ని పంపుతాడు. ఆ రాయబారి అంబాసిడర్ పేరు ఏంటి అంటే అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. డమైకస్ అనమాట. సో దీని మీద 3 క్వశ్చన్లు అడుగుతాడు. ఏంటి, డమైకస్ అనే అతను ఎవరు ఆస్థాన రాయబారి? యాంటీమోకస్ బిందుసారుడు వద్దకు ఎవరిని పంపిస్తాడు రాయబారిగా? డమైకస్. యాంటీమోకస్ డమైకస్ను ఏ రాజు దగ్గరికి రాయబారిగా పంపిస్తాడు? బిందుసారుడు. సో కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్స్ ఏ రకంగా అడగచ్చు. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్, ఇతని యొక్క ప్రధానమంత్రి పిఎం ఆర్ సీఎం ఎవరు అని అడుగుతాడు. ప్రధానమంత్రి వచ్చేసరికి కల్లాటకుడు. ప్రధానమంత్రి, బిందుసారుడు యొక్క ప్రధానమంత్రి. నెక్స్ట్ ఒకసారి ఎగ్జామినేషన్లో ఏమడిగాడండి అంటే, బిందుసారుడు ఆస్థానం ఉంటుంది కదా, ఆస్థానంలోని ఇతను అజీవిక మతానికి చెందిన అతను కదండి. అయితే అజీవిక మతానికి చెందిన ఒక జ్యోతిష్యుడు ఉండేవాడు. అతని పేరు ఏమిటి అని ఒక ఎగ్జామినేషన్లో అడిగాడు. అంటే వెరీ టఫ్ లేండి ఆ క్వశ్చన్, బట్ ఆల్రెడీ అడిగాడు కాబట్టి ఆ పాయింట్ తెలుసుకోండి. ఎప్పుడైనా రిపీట్ అవుతుంటాయి అప్పుడప్పుడు క్వశ్చన్స్, సో ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు వస్తాయి ఒకవేళ. సో బిందుసారుడు యొక్క ఆస్థానంలో అజీవిక జ్యోతిష్యుడు ఉండేవాడు. అతను పేరు ఏమిటి అని అంటే పింగళి వత్స. సో ఇతని కొడుకు అశోకుడు అండి. అశోకుడు ఎవరి కొడుకు అంటాడు? బిందుసారుడు కొడుకు. సో బిందుసారుడు యొక్క కొడుకు అనమాట. యాక్చువల్గా అప్పుడులో ఈ రాజ్యం 4గా విడదీసింది మనం పరిపాలనలో చూస్తామండి. అందులో ఉజ్జయిని ఉంటుంది. ఉజ్జయినిని అశోకుడు పరిపాలించేవాడు. అయితే ఇక్కడ తక్షశిల ఉంటుందన్నమాట. తక్షశిలలో అప్పుడు తిరుగుబాటు జరుగుతుంది. తక్షశిలలో తిరుగుబాటు జరిగినప్పుడు అశోకుడిని అక్కడికి పంపడం జరుగుద్ది. అశోకుడు అక్కడ తక్షశిలకు వెళ్ళి ఆ తిరుగుబాటుని సమర్థవంతంగా ఎదుర్కొంటాడనమాట. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అశోకుడు ఎవరు అంటే బిందుసారుడు కొడుకు. బిందుసారుడు రాజుగా ఉంటున్నప్పుడు తక్షశిలలో తిరుగుబాటు జరిగినప్పుడు యాక్చువల్గా అయితే అశోకుడిని ఉజ్జయినికి గవర్నర్గా పెట్టేవారు. అప్పుడులో ఈ కుమారుల్ని, రాజకుమారుల్ని గవర్నర్లుగా పెట్టేవారు. కుమారాదిత్యాస్ అంటారు వాళ్ళని. అయితే ఉజ్జయిని గవర్నర్గా అశోక్ ఉన్నప్పుడు తక్షశిలలో తిరుగుబాటు జరిగినప్పుడు తక్షశిలకు అశోకుడిని పంపడం జరుగుతుంది. అశోకుడు ఆ తక్షశిల తిరుగుబాటుని సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి తర్వాత కాలంలో లైక్ మెడివల్ ఆ టైం కాలంలో మహారాష్ట్రకు చెందిన ఒక కవి ఉంటాడండి. అతని పేరు తారానాథ్ అనమాట. సో ఈ తారానాథ్ అతను ఏమన్నాడంటే, ఈ బిందుసారుడు 2 సముద్రాల మధ్య ప్రాంతం వరకు ఇతని రాజ్యం విస్తరించింది అన్నాడు. 2 సముద్రాల మధ్య ఉన్న ప్రాంతం అంతా ఇతని రాజ్యం కింద విస్తరించిందంటే ఏంటి? దాదాపుగా ఇతను సౌత్ ఇండియా, ఈ మైసూరు వరకు ఇతని రాజ్యం విస్తరించి ఉంది అని చెప్తారు చరిత్రకారులు. ఎవరిది అంటే బిందుసారుడిది. సో ఇవి బిందుసారుడికి పాయింట్స్ అండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో ఇక్కడ చూద్దాం ఈ పాయింట్స్ ఒక్కొక్కటి. ఇక్కడ చూసినట్లయితే బిందుసారుడు అన్నతను చంద్రగుప్త మౌర్యుని కుమారుడు. ఇతను భార్య పేరు సుభద్రాంగి. బిందుసారుడు అజీవిక మతాన్ని స్వీకరించాడు. బిందుసారుడు బిరుదులు ఏంటి అంటే అమిత్రఘాత మరియు సింహసేనుడు. గ్రీకులు ఇతన్ని అమిత్రోకేటస్ అని పిలిచేవారు. సిరియా రాజు యాంటీమోకస్ సోతర్ అతని పూర్తి పేరు అది. ఇతని ఆస్థానానికి డమైకస్ అనే రాయబారిని పంపాడు. ఇతని యొక్క ప్రధాని కల్లాటకుడు. ఇతని ఆస్థానంలోని అజీవిక జ్యోతిష్యుడు పింగళి వత్స. బిందుసారుని పాలనలో ఇతని కుమారుడైన అశోకుడు ఉజ్జయిని పాలకుడుగా ఉండేవాడు. తండ్రి కాలంలోనే అశోకుడు తక్షశిల తిరుగుబాటుని అణిచివేశాడు. బిందుసారుడు మైసూరు వరకు రాజ్యాన్ని విస్తరించాడు. బిందుసారుడు 2 సముద్రాల మధ్య భూభాగాన్ని జయించిన రాజుగా ఘనత పొందినట్లు తారానాథ్ పేర్కొన్నాడు. సో దీంతో మనకి బిందుసారుడిని చూసామండి. బిందుసారుడు తర్వాత మనకు వచ్చిన రాజు పేరు అశోకుడు. అశోకుడు అనేది ఇంపార్టెంట్.
వెరీ ఇంపార్టెంట్. అశోకుడు గురించి చూద్దాం ఇప్పుడు. సో అశోకుడు గురించి ఫస్ట్ పాయింట్, 269 బీసీ నుంచి 232 బీసీ వరకు ఇతడు పరిపాలించాడు. సెకండ్ పాయింట్, మనకి శ్రీలంకలో బౌద్ధ గ్రంథాలు 2 ఉంటాయండి. శ్రీలంకలో బౌద్ధ గ్రంథాలు, బుద్ధిజం టెక్స్ట్స్ 2 ఉంటాయి. ఒకటి మహావంశ, ఇంకోటి దీపవంశ. వీటి ప్రకారం ఇవి ఏం చెప్తున్నాయంటే, బిందుసారుడికి 100 మంది కుమారులంట, 100 మంది పిల్లలంట, కొడుకులు. అందులో అశోకుడు ఒకడు. సో అశోకుడికి ఎంతమంది బ్రదర్స్? 99 బ్రదర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరు అవ్వాలి అంటే వీళ్ళందరిలో కాంపిటీషన్ ఉంటుంది కదండి. అశోకుడికి 99 మంది ఇప్పుడు కాంపిటీషన్. సో అశోకుడు రాజు అవ్వాలి అంటే ఏం చేయాలి? 99 మంది అవుట్ అయిపోవాలి కాంపిటీషన్ లోపలికి. పెర్మనెంట్గా అవుట్ అయిపోవాలి అంటే వీళ్ళని చంపివేసేయాలి. అశోకుడి 99 మంది తన బ్రదర్స్ని చంపి రాజు అయ్యాడు అని ఈ 2 గ్రంథాలు చెప్తున్నాయి. ఇవి రైట్ ఆర్ రాంగా అంటే కాంట్రవర్షియల్ అండి. దీనికి ఎటువంటి సాక్ష్యం కనుక అట్లాగేమి ఏమి లేదు. ఈ గ్రంథాలు అట్లా చెప్తున్నాయి. మనము హిస్టరీలాగే చూడాలి. సీరియల్స్లోనో సినిమాస్లోనో ఏదో చూపించాడు అంటే మనం ఆ రకంగా చూడకూడదు. హిస్టరీ పరంగా మన గ్రంథాల ప్రకారం, ఈ 2 గ్రంథం ప్రకారం అవి చెప్పాయి. కాకపోతే అవి ఎంతవరకు రుజువు, దానికి ఏమైనా వేరే ఆధారాలు ఉన్నాయంటే లేవు. కాబట్టి మనం హిస్టరీలో ఏమనాలి? శ్రీలంక బౌద్ధ గ్రంథాలు అంటే మహావంశ దీపవంశ ప్రకారం అశోకుడు తన 99 సోదరులను చంపి రాజు అయ్యాడు అని తెలుపుతున్నాయి. అక్కడ ఒకే పాయింట్ అనమాట. నెక్స్ట్, అశోకుడు పరిపాలిస్తున్నప్పుడు ప్రస్తుత ఒరిస్సా ప్రాంతం, ఆ ప్రాంతాన్ని కళింగ రాజ్యం పరిపాలించేవారండి. కళింగ రాజ్యం అనేవారు. సో ఈ కళింగ రాజ్యం ఉండేది. వాళ్ళకి అశోకుడికి యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధం ఎక్కడ జరుగుద్ది అంటే భువనేశ్వర్ దగ్గరలో ఉన్న ధౌలి ప్రాంతం దగ్గర జరుగుద్ది. అందుకని దాన్ని మనము ధౌలి యుద్ధం అంటాం. ఎప్పుడు జరిగింది ఇది అంటే 261 బీసీలో జరిగింది. దీన్నే మనము కళింగ యుద్ధం అని కూడా అంటాం, కళింగ రాజ్యం కాబట్టి. ఈ యుద్ధంలో అశోకుడు గెలుస్తాడు, కళింగులు ఓడిపోవడం జరుగుద్ది. అయితే అక్కడ రక్తపాతం చూసి అశోకుడు ఆ రక్తపాతంతో అశోకుడు కదిలించిపోతాడనమాట. కదిలించిపోయి అహింస, సత్యం ఆ మార్గాల వైపు వెళ్ళిపోవడం జరుగుతుంది. చరిత్రలో ఇతను నిలిచిపోతాడు. ఎందుకంటే ఒక యుద్ధంలో గెలిచి కూడా అతను తన విజయాన్ని ఓటమిలాగా అతను భావించాడు రక్తపాతాన్ని చూసి. సో చరిత్రలో నిలిచిపోయాడు అశోకుడు. నెక్స్ట్ పాయింట్, కళింగ యుద్ధం జరిగిన తర్వాత అశోకుడు ఈ విధమైన తీవ్రమైన మనస్తాపానికి గురవుతాడు. అసలు ఏంటికి రక్తపాతం, ఏంటి ఇది అనే ఆలోచనలో పడతాడు. ఆ సమయంలోనే అతనికి నిగ్రోధ, ఇతనికే ఇంకొక పేరు ఉపగుప్త అనే బౌద్ధ సన్యాసి పరిచయం అవుతాడు. సో ఇతను నిగ్రోధ ఉపగుప్త. సో ఇతను అశోకుడికి బౌద్ధ మతం వైపు ప్రభావితం చేస్తాడు. ఇతని యొక్క ప్రభావంతో అశోకుడు బౌద్ధ మతం, బుద్ధిజంని స్వీకరిస్తాడు. బుద్ధిజంకి చాలా సేవ చేస్తాడు బౌద్ధ మతం ప్రచారం కోసం అశోకుడు. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో బౌద్ధ మతం గురించి చదివినప్పుడు ఏమని చదివాము? బౌద్ధ సమావేశాలు జరిగాయి, మొత్తం 4 జరిగాయి అనుకున్నాం కదండి. బుద్ధిస్ట్ కౌన్సిల్స్, బౌద్ధ సమావేశాలు. అందులో మనం ఏమనుకున్నాం? 3వ సమావేశం ఎప్పుడు జరిగింది అనుకున్నాము? 250 బీసీలో జరిగింది అనుకున్నాం కదండి. ఈ 3వ బౌద్ధ సమావేశం 250 బీసీలో జరిగింది. దీనికి ఏ రాజు ప్రోత్సహించాడు అంటే మనం ఏమనుకున్నాం? అశోకుడు అని చదివామండి అప్పుడు. సో 3వ బౌద్ధ సమావేశం 250 బీసీలో జరిగినప్పుడు ఆ సమావేశాన్ని అశోకుడు నిర్వహించాడు. ఇది ఒక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది.
ఎక్కడ జరుగుతుందండి ఈ మూడవ బౌద్ధ సమావేశం? ఎక్కడ అనగా మనం ఏమని కోడ్ గుర్తుపెట్టుకున్నాం అప్పుడు? RVPK అని గుర్తుపెట్టుకున్నాం. అంటే రాజగృహ, వైశాలి, పాట్లిపుత్ర, కాశ్మీర్. అయితే ఈ పాట్లిపుత్ర మూడోది కదండి, పాటలీపుత్రలో జరుగుద్ది అనమాట ఈ మూడో సమావేశం. నెక్స్ట్, బౌద్ధ మతం ప్రచారం కోసం ఇతను అనేక దేశాలకి రాయబారాలని పంపాడు. సో ఏ ప్రాంతాలకు ఎవరిని పంపాడు అనేది లిస్టు మనం చూస్తామండి. అది వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు అనమాట. సో ఏ ప్రాంతానికి బౌద్ధ మతం ప్రచారం చేయడం కోసం ఎవరిని పంపాడు అశోకుడు అనే పాయింట్ మనం చూస్తాం. అది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో భాగంగానే అతను కొడుకు, అతను కూతుర్ని కూడా పంపిస్తాడండి బౌద్ధ ప్రచారం కోసం. సో అందుకనే వాళ్ళ పేర్లు కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి అశోకుడి యొక్క కొడుకు, సన్, కూతురు, డాటర్ పేర్లు ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. డాటర్ పేరు వచ్చేసరికి సంఘమిత్ర. అశోకుడి కొడుకు పేరు వచ్చేసరికి మహేంద్ర. నెక్స్ట్ మనము లాస్ట్ క్లాస్లో చదివినప్పుడు బౌద్ధ మతంలో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకరు మాంక్స్ అంటే ఒకరు సన్యాసులు, భిక్షువులు భిక్షువులు. ఇంకొకరు ఆరాధించేవారు, వర్షిపర్స్, ఆరాధించేవారు. అయితే ఈ అశోకుడిని భిక్షు రూపంలో నేను చూశాను, ఆ విగ్రహం కూడా ఉంది అని చెప్పి చైనా రాయబారి ఇత్ సింగ్ తెలిపాడండి. అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడంటే, అశోకుడు యొక్క భిక్షువు రూపంలో ఉన్న విగ్రహం చూసినట్లు ఏ చైనా రాయబారి తెలిపాడు అంటే ఇత్ సింగ్ అనాలి. లేదా ఇట్లా అడుగుతాడు ఎగ్జామినేషన్ రివర్స్లో, చైనా యాత్రికుడైన ఇత్ సింగ్ ఏ రాజుని భిక్షువు రూపంలో విగ్రహాన్ని చూశాడు అని తెలిపాడు. అంటే ఏ రాజు యొక్క భిక్షువు రూపంలో ఉన్న విగ్రహాన్ని చూశాడు అని తెలిపాడు అంటే అశోకుడు అని మనం ఆన్సర్ చేస్తాం. సో అశోకుడికి సంబంధించి ఇవ్వండి. ఇప్పుడు ఈ పాయింట్స్ చూద్దాం ఒక్కొక్కటి. అశోకుడు 269 BC నుండి 232 BC మధ్యకాలానికి చెందినవాడు. ఇతడు తన 99 మంది సోదరులను సంహరించి రాజైనట్లు సింహల బౌద్ధ గ్రంథాలైన మహావంశ, దీపవంశాలు తెలియజేస్తున్నాయి. సుషిమతో జరిగిన వారసత్వ యుద్ధంలో అతనిని చంపి అశోకుడు రాజు అయ్యాడు. 261 BCలో ధౌలి అంటే భువనేశ్వర్ వద్ద కళింగలో జరిగిన యుద్ధం అశోకుడిని కదిలించింది. అక్కడి రక్తపాతం అతనిలో మార్పు తెచ్చింది. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఉపగుప్తుడు లేదా నిక్రోధుడు అనే బౌద్ధ గురువు నుంచి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. 250 క్రీస్తుపూర్వంలో పాటలీపుత్ర వద్ద 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. బౌద్ధ మత ప్రచారం కోసం అశోకుడు వివిధ ప్రదేశాలకు రాయబారాలను పంపాడు. ప్రదేశం శ్రీలంకకు వచ్చేసరికి అక్కడికి ఎవరికి పంపుతాడంటే అతను కూతురు, కొడుకుని కూడా పంపిస్తాడు అక్కడికి శ్రీలంకకి, అంటే సంఘమిత్ర, మహేంద్రుణ్ణి. నెక్స్ట్ బర్మాకి ఎవరిని పంపిస్తారంటే సోనాం అండ్ ఉత్తర వీళ్ళిద్దరిని పంపిస్తాడు. నేపాల్కి చారుమతి అనే అని పంపడం జరుగుతుంది. చైనాకి ఉపగుప్తుడు, ఇతనే కదండి బౌద్ధ మతం అందించాడు ఎవరికి? అశోకుడికి. ఉపగుప్తుడు చైనాకి పంపిస్తాడు అతన్ని. మైసూర్కి మహాదేవుడిని పంపిస్తాడు. మరియు హిమాలయాలకి మజ్జిమ అనే అతన్ని పంపించడం జరుగుతుంది. హిమాలయాలకి మజ్జిమ. గ్రీక్ ప్రాంతాలకి మహారక్కిత అనే అతన్ని పంపడం జరుగుతుంది. నెక్స్ట్ కాశ్మీర్, గాంధార ఏరియాస్కి మధ్యాంతికకి పంపడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. మహారాష్ట్రకి మహాధర్మ రక్కిత పంపడం జరుగుతుంది. సో అశోకుని కుమార్తె పేరు సంఘమిత్ర, కుమారుడి పేరు మహేంద్రుడు. బౌద్ధ భిక్షువు రూపంలో ఉన్న అశోకుని విగ్రహాన్ని చూసినట్లు ఇత్ సింగ్ చైనా యాత్రికుడు తెలిపాడు. సో ఈ పాయింట్స్ అన్నీ క్లియర్ కదండి. నెక్స్ట్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అని ఉంటాయండి. అశోకన్ శాసనాలు వెరీ ఇంపార్టెంట్. అవి అశోకస్ ఇన్స్క్రిప్షన్స్, అశోకుని శాసనాలు. శాసనాలు అంటే ఏందండి? ఇప్పుడు అంటే మనం బుక్స్ ఉన్నాయి కాబట్టి బుక్స్లో పెన్తో ఇట్లా రాసుకుంటాం. అప్పుడు అవి ఏం లేవు కాబట్టి పెద్ద రాయి పైన వాళ్ళు రాసేవారు. ఇప్పుడు నా పేరు ఇది, నేను ఇట్లా ఈ రాజ్యం చేయించాను, ఏదో సమ్ హిస్టరీ రాసేవారు. ఒకవేళ కనుక రాయి పైన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లర్ లాగా, ఒక స్తంభంలాగా నిర్మించి దానిపైన ఇట్లా రాశారనుకోండి, దాన్ని మనము స్తంభ శాసనం అంటాం, పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటాం. ఎందుకంటే అది పిల్లర్ మీద రాశారు కాబట్టి.
లేకపోతే నెక్స్ట్ నార్మల్ రాయి మీద ఎక్కడో ఉన్న రాయి పైన ఇట్లా రాశారనుకోండి, దాన్ని మనము రాక్ ఇన్స్క్రిప్షన్ అంటాము. ఈ రాక్ ఇన్స్క్రిప్షన్ 2 రకాలు. పెద్ద రాయి మీద ఎక్కువ చరిత్ర ఆధారాలు ఉన్ని రాస్తారనుకోండి, దాన్ని మేజర్ రాక్ ఎడిక్ట్ అంటాము. మేజర్ చిన్న రాయి ఏదో లైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే దాన్ని మనము మైనర్ రాక్ ఎడిక్ట్ అంటాము. నెక్స్ట్ గుహలలో కూడా అప్పుడు ఉండేవారంటే ఆ గుహల్లో కూడా వీళ్ళు చరిత్రను ఆ గోడలపైన రాయడం జరిగేది. వాటిని మనము కేవ్ ఇన్స్క్రిప్షన్స్ అంటాం, గుహ శాసనాలు అంటాం. సో అశోకునికి సంబంధించి 3 ఉంటుంటాయండి, స్తంభ శాసనాలు, రాయస్థ శాసనాలు, గుహ శాసనాలు అన్నీ ఉంటుంటాయి అన్నమాట. సో అశోకుడి శాసనాలు వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటిగా శిలాశాసనాలు జారీ చేసిన రాజు ఎవరు అంటాడు ఎగ్జామినేషన్లో. ఆన్సర్ అశోకుడు. హూ వాస్ ది ఫస్ట్ కింగ్ ఇన్ ఇండియా టు ఇష్యూ రాక్ ఇన్స్క్రిప్షన్స్ అంటే అశోక. అశోకుని శాసనాలు మనకు దాదాపు 47 ప్రదేశాల్లో లభించాయండి. ఆ 47 ప్రదేశాల్లో దాదాపుగా 181 వరకు ఉన్నాయి అశోకుని ఇన్స్క్రిప్షన్స్ మనకి లభించాయి. సో ప్రధానంగా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అశోకుడి శాసనాలు ఈ 2 రకాలు ఉంటాయండి, పిల్లర్ స్తంభ శాసనాలు, రాక్ ఇన్స్క్రిప్షన్స్ రాతి శాసనాలు. కేవీ తక్కువ ఉంటాయి, బట్ ఈ 2 ప్రధానమైనవి అనమాట. సో ఈ పాయింట్ చూడండి, అశోకుని శాసనాలు భారతదేశంలో మొదటిగా శిలాశాసనాలు జారీ చేసింది అశోకుడు. అశోకుని శాసనాలు 47 ప్రదేశాల్లో దొరికాయి. ఇవి 181 వరకు ఉన్నాయి. అశోకుని శాసనాలు ప్రధానంగా 2 విధాలుగా ఉన్నాయి, స్తంభ శాసనాలు, శిలాశాసనాలు. ఫస్ట్ మనము స్తంభ శాసనాల గురించి మాట్లాడినట్లయితే పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్. పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అంటే మనం అనుకున్నాం కూడా స్తంభ శాసనాలు. స్తంభ శాసనాలు ఎట్లా ఉంటాయంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇదిగోండి, ఇవన్నీ అశోకన్ పిల్లర్స్ అంటాం అనమాట. వీటిని ఇట్లా స్తంభాలుగా అశోకుడు నిర్మించాడు. ఆ స్తంభాలపైన ఇట్లా రాసి ఉంటుంది. సో శాసనం అంటారు దీన్నే. ఇట్లా శాసనం అంటే రాజు అధికారికంగా రాయిపించిందని శాసనం అంటాం. ఇవి స్తంభం పైన ఉన్నాయి కాబట్టి స్తంభ శాసనాలు అంటాము. ఇంగ్లీష్లో పిల్లర్ పైన ఉన్నాయి కాబట్టి వీటిని పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అంటాము. ఈ స్తంభ శాసనాల గురించి మనం మాట్లాడినట్లయితే ముఖ్యంగా అవి 7 ప్రదేశాల్లో మనకు లభిస్తుంటాయండి స్తంభ శాసనాలు. ముఖ్యంగా 7 ప్రదేశాల్లో. ఏంటివి అవి అంటే ఇక్కడ చూడండి, స్తంభ శాసనాలు పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ 7 ప్రదేశాల్లో కనిపించాయి. అవి రాంపూర్వ బీహార్, తోప్రా శాసనం అంటాం, తోప్రా పిల్లర్ ఇన్స్క్రిప్షన్. మీరట్, దాని తర్వాత లౌరియా నందన్గఢ్, అలహాబాద్, సార్నాథ్, లుంబిని లేకపోతే దాన్ని రుమెండై అంటారు. అంటే లుంబినిలో ఆ ప్రాంతంని రుమెండై అంటారండి, అందుకని దాన్ని రుమెండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటారు. మరి లుంబిని ప్రాంతం లుంబిని సిటీలో ఉంది కాబట్టి దాన్ని లుంబిని అని కూడా అంటారు. ఏది ఇచ్చినా ఆప్షన్ మీరు జాగ్రత్తగా చూసుకోండి, 2 ఒకటే అని గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు జన్మించిన ప్రదేశం అనమాట లుంబిని. సో ఇవి స్తంభ శాసనాలు. నెక్స్ట్ మనకి శిలాశాసనాలు అని ఉంటాయి, అంటే రాక్ ఇన్స్క్రిప్షన్స్. ఇదిగోండి వీటిని రాక్ ఇన్స్క్రిప్షన్స్ అంటాం. శిలాశాసనాలు రాతి పైన చెక్కబడి ఉంటాయి, వీటిని రాక్ ఇన్స్క్రిప్షన్స్ అంటాం. అయితే వీటికి సంబంధించి చూడండి, శిలాశాసనాలకు సంబంధించి అశోకునికి సంబంధించి 14 శిలాశాసనాలు 8 ప్రదేశాల్లో లభించాయి. 14 రాక్ ఎడిక్ట్స్ లభించాయి 8 ప్లేసెస్లో. ఎక్కడ అంటే ఎర్రగుడి, గుర్తుపెట్టుకోండి, ఎర్రగుడి ఆంధ్రప్రదేశ్ అనమాట. తర్వాత గుజరాత్లోని జూనాగఢ్ లేకపోతే గిర్నార్ ప్రాంతం, గిర్నార్ అండి ఇది. దాని తర్వాత షోపారా అనమాట, ఇది షోపారా. దాని తర్వాత కల్సి, ధౌలి, జాగఢ్ కానీ జునాగఢ్, ప్రింటింగ్ మిస్టేక్స్, జునాగఢ్ అండి ఇది. దాని తర్వాత మన్షేరా, షాబాజ్గిర్ ప్రాంతాల్లో మనకి అశోకుడి శిలాశాసనాలు లభించాయి. ధౌలి అంటే మనం చదువుకండి, కళింగ యుద్ధం ధౌలి దగ్గర జరిగింది, దాన్ని ధౌలి యుద్ధం అంటామని చెప్పి ధౌలి వద్ద అతను 13వ శిలాశాసనం 13th రాక్ ఎడిక్ట్ని జారీ చేయడం జరుగుతుంది. అందులో కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్ క్వశ్చన్. కళింగ యుద్ధం గురించి తెలియజేసు అశోకుడిది ఎన్నో శిలాశాసనం తెలియజేస్తుంది. 10, 13, 5, 7 అని ఇస్తాడు ఆప్షన్స్. 13వ శిలాశాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ అశోకుని శాసనాల్లో ప్రధానంగా 3 భాషలు కనిపిస్తాయి. అవి ఏంటేంటి అంటే ప్రాకృతం, మౌర్యుల యొక్క రాజభాష, నెక్స్ట్ గ్రీక్, దాని తర్వాత అరబిక్. ఈ 3 ప్రధానమైన భాషలు అశోకుని యొక్క శాసనాల్లో మనకు కనబడుతుంటాయి. అశోకునుడు ధర్మ ప్రబోధం కోసం జారీ చేసిన శాసనాల్లో 4 రకాల లిపులను ఉపయోగించాడు. అవి ఏంటి అంటే లిపులు అండి, స్క్రిప్ట్స్. ఇవి ఏ లిపులు ఉపయోగించాడంటే దేవనాగరి, హిందుస్థానీ, బ్రహ్మి, మగధి.
అశోకుడు ఇతర శాసనాల కోసం మరో 4 రకాల లిపులను ఉపయోగించాడు. అవి బ్రహ్మి, ఖరోష్టి, గ్రీకు, అరబిక్. నెక్స్ట్ వాయువ్య భారతదేశంలో అంటే నార్త్ వెస్టర్న్ ఇండియా ఆ రీజియన్లో అశోకుడు ఈ రీజియన్లో నార్త్ వెస్టర్న్ రీజియన్ అశోకుడు శాసనాలు ఖరోష్టి లిపిలో జారీ అయ్యాయి అన్నమాట. నార్త్ వెస్టర్న్ రీజియన్లో ఖరోష్టి లిపిలో అశోకుడు శాసనాలు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ పశ్చిమ సరిహద్దుల్లో లభించిన శాసనాలు గ్రీకు, అరబిక్ లిపుల్లో ఉన్నాయి. మిగిలిన భారతదేశం అంతా బ్రహ్మీ లిపిలో శాసనాలు జారీ అయ్యాయి. అశోకుని శాసనాల్లో పేరు పొందిన గాంధార, కాందాహార్ శాసనాలు గ్రీకు, అరబిక్ భాషల్లో ఉన్నాయి. బ్రహ్మీ లిపిని 1837లో జేమ్స్ ప్రిన్సెప్ అనే అతను తర్జుమా చేశాడు, అంటే డిసైఫర్ చేశాడు అంటాం. అంటే దాన్ని కనుగొన్నాడు, ఓకే దీని అర్థం ఇదా అని చెప్పి. నెక్స్ట్ ఖరోష్టి లిపిలోని శాసనాలను మొదటగా కెప్టెన్ నోరిస్ చదివారు. దేవనాం ప్రియ అశోక అనే పేరుని మొదటగా పేర్కొన్నది మస్కీ శాసనం అండి. ఇది మస్కీ అనమాట. మస్కీ రాక్ ఎడిక్ట్ అంటాం. మస్కీ రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక అంటే మస్కీ శాస్త్రం అనమాట. ఇందులో అతని పేరు అశోకుడి శాసనాల్లో ఓన్లీ ఒక్క శాసనంలో మాత్రం అతని పేరు అనేది ప్రస్తావించబడింది. అది ఏంటి అంటే మస్కీ శాసనం. అందులో దేవనాం ప్రియ అశోక అని ఉందన్నమాట. సో అది పాయింట్. నెక్స్ట్ మగధరాజు అశోక అనే పేరును పేర్కొన్నది ఎక్కడ అంటే బబ్రూ శాసనం. మగధరాజు అశోకుడు అని పేర్కొన్న శాసనం ఏదంటే బబ్రూ శాసనం. ఇది కేవ్ ఎడిక్ట్ అనమాట. నెక్స్ట్ అశోకుడు అజీవికలకు బరాబర్ గుహలను త్రవ్వించి మత సహనం పాటించాడని బరాబర్ శాసనం తెలియజేస్తుంది. ఇవి గుహలండి. సో గుహల శాసనాలు అనమాట, కేవ్ ఇన్స్క్రిప్షన్స్, బరాబర్ గుహలు. ఆంధ్రప్రదేశ్లో 2 అశోక శాసనాలు లభించాయి. ఏపీ చదువుతున్న వాళ్ళకి ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఏపీ ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటాడు. ఎర్రగుడి ఇది మేజర్ రాక్ ఎడిక్ట్ అనమాట, ఎర్రగుడిలో ఉంటుంది. నెక్స్ట్ రాజుల మందగిరి దగ్గర మైనర్ రాక్ ఎడిక్ట్, మేజర్ రాక్ ఎడిక్ట్ ఎర్రగుడి. రాజుల మందగిరి దగ్గరది మైనర్ రాక్ ఎడిక్ట్. నెక్స్ట్ అశోకుని శాసనాల్లో ఎక్కువగా 2 బిరుదులు కనిపిస్తాయి. ఒకటి దేవనాం ప్రియ, 2 ప్రియదర్శి. దేవనాం ప్రియ అంటే దేవతలకు ప్రియమైన వాడు అని అర్థము. ప్రియదర్శి అంటే అందమైన రూపం కలవాడు అని అర్థము. సో అశోకుడు యొక్క బిరుదులు అనమాట దేవనాం ప్రియ అండ్ ప్రియదర్శి. వేరు దేవనాం ప్రియ మీన్స్ దేవతలకు ప్రియమైనవాడు అండ్ ప్రియదర్శి మీన్స్ అందమైన రూపం కలవాడు అని. నెక్స్ట్ మనం ఏమన్నాము, అశోకుడి యొక్క మేజర్ రాక్ ఎడిక్ట్స్ మొత్తం 14 ఉంటాయి అనుకున్నాం కదండి. మేజర్ రాక్ ఎడిక్ట్స్ అంటే ప్రధానమైన శాసనాలు 14 ఉంటాయి. అవి ఏంటేంటో ఒకసారి చూద్దాం. మొదటి శాసనము దేని గురించి చెప్తుంది అంటే అశోకుడు శాసనాలు ఉంటాయి కదండి. ఫస్ట్ మేజర్ రాక్ ఎడిక్ట్, 13th మేజర్ రాక్ ఎడిక్ట్, 12th. మనం ఆల్రెడీ ఇందులో 13th ప్రధాన శాసనాలు 13th రాక్ ఎడిక్ట్ చూసాం. 13th రాక్ ఎడిక్ట్ దేని గురించి చెప్తుందన్నాము, కళింగ యుద్ధం గురించి. ధౌలి వద్ద ఉంటుంది ఇది. కళింగ యుద్ధం తర్వాత ధౌలి వద్ద దీన్ని జారీ చేస్తాడు. అందులో కళింగ యుద్ధం గురించి ప్రస్తావించబడింది. మనం 13వ శాసనం గురించి చూసాం కదా. చూడండి 13వ శాసనం కళింగ యుద్ధం గురించి తెలుపుతుంది. అలాగనే 14 శాసనాలు దేని గురించి చెప్తుంది అనేది మనం ఒక బ్రీఫ్గా తెలుసుకుంటే ఎగ్జామినేషన్లో ఛాన్సెస్ ఉన్నాయండి దీనిపైన క్వశ్చన్ అడగడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటే ప్రజలందరూ నా కన్నబిడ్డలు అని తెలియజేయ అశోకుని శాసనం ఏది అని ఆల్రెడీ ఎగ్జామినేషన్స్లో అడిగాడు. ఆల్ పీపుల్ ఆర్ మై చిల్డ్రన్ అని తెలియజేసే అశోకుడి శాసనం ఏది? 6వ శాసనం అండి. 6వ శాసనం ఇదిగోండి, ప్రజలందరూ నా కన్నబిడ్డలు అని తెలపడం జరిగింది. సో అట్లాగా మనకి క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంది కాబట్టి 14 వేటి గురించి తెలియజేస్తుంది మనం చదవాలి. కాబట్టి ఫస్ట్ శాసనం ఏంటి, జంతువధ, యజ్ఞాలు, పండగలు గురించి తెలియజేస్తుంది. 2వ శాసనము అంటే ఇవి అంటే బేసికలీ జంతువధ, యజ్ఞాలు అనేవి నిషేధం అని తెలియజేస్తుందండి. అంటే బౌద్ధ మతం స్వీకరించాడు కదా, అందులో అహింస ఉంటుంది కదా. అహింస అన్నప్పుడు జంతువధ అనేది తప్పు కాబట్టి జంతువధని నిషేధం వాటి గురించి తెలియజేసే శాసనమే 1వ శాసనం. 2వ శాసనం ఏంటంటే వెల్ఫేర్ గురించి తెలుపుతుంది. ప్రజల వెల్ఫేర్ కోసం, సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలిపే శాసనము 2వ శాసనము. బ్రాహ్మణులు శ్రమణులను గౌరవించాలి అని తెలియజేసే శాసనము 3వ శాసనము. ధర్మఘోష గురించి తెలియజేసే శాసనము 4వ శాసనము. సేవకులపై దయ చూపాలి అని తెలియజేస్తుంది 5వ శాసనము. ప్రజలందరూ నా కన్నబిడ్డలు అని తెలియజేసే శాసనము 6వ శాసనము. పరమత సహనం ఉండాలి, వేరే మతాల వారికి అన్ని మతాలపైన సహనం పాటించాలి అని చెప్పి తెలియజేసే శాసనం 7వ మతం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని సెక్యులర్ కాన్సెప్ట్ అంటారు. కొత్త అంటే మోడర్న్ లాంగ్వేజ్లో సెక్యులర్ కాన్సెప్ట్ ఉన్నది ఏ శాసనం అంటే 7వ శాసనంలో. అశోకుడి యొక్క ధర్మయాత్ర గురించి తెలియజేసే శాసనం 8వ శాసనము. ధర్మయాత్ర అంటే బౌద్ధ మతం ప్రచారం కోసము రాయబారుల్ని వివిధ దేశాలకు పంపడం జరిగింది. వాటిని ధర్మయాత్రలు అంటాము. సో వాటి గురించి తెలియజేసే శాసనము 8వ శాసనము. నెక్స్ట్
సో ఇందులోనే అశోకుడు బోధి వృక్షం కూడా సందర్శించినట్లు చెప్తుంటాడండి. బోధి వృక్షం దర్శించినట్లు ఈ 8వ శాస్త్రంలో చెప్పడం అవుతుంది. రేపు పొద్దున ఎగ్జామినేషన్స్లో మీకు మేబీ ఈ క్వశ్చన్ అడగచ్చు, అశోకుడు బౌద్ధ వృక్షం దర్శించినట్లు అతని ఏ ప్రధానమైన శాస్త్రం తెలియజేస్తుంది అంటే 8వ శాస్త్రం తెలియజేస్తుంది అని మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 9వ శాసనం అంటే సహజ ధర్మం గురించి మాట్లాడుతుంది. ఇది అంటే న్యాచురల్ జస్టిస్ గురించి మాట్లాడుతుంది. 10వ శాసనం ఏంటి, విందులు వినోదాలు రద్దు అని తెలియజేస్తుంది. 11వ శాసనం ఏంటి అంటే ధర్మం గురించి ఒక కామెంటరీ అనమాట, వ్యాఖ్యానం. 12వ శాసనం మత సహనం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 13వ శాసనం కళింగ యుద్ధం. దీని గురించి ఆల్రెడీ చూసాం కదండి, వెరీ ఇంపార్టెంట్. 13th మేజర్ రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక డీల్స్ విత్ ది కళింగ వార్. 14th శాసనం ధర్మం వ్యాప్తి కోసం తెలుస్తుంది. గుజరాత్ జూనాగఢ్లోని సుదర్శన తటాకాన్ని అశోకుడు మరమ్మతులు చేయించాడు, దీన్ని త్రవ్వించాడు అని మనం చంద్రగుప్త మౌర్య గురించి చెప్పాము. అయితే అప్పుడే అనుకున్నాం పాయింట్, అశోకుడేమో దీనికి మరమ్మతులు రిపేర్స్ చేయిస్తాడు అని చెప్పి. కాబట్టి గుజరాత్ జూనాగఢ్లోని సుదర్శన తటాకానికి, సుదర్శన్ లేక్కి అశోకుడు రిపేర్లు చేయిస్తాడు. ఈ తటాకాన్ని చంద్రగుప్త మౌర్యుడు నిర్మించారు అని ఇక్కడ పాయింట్. సో 222 BCలో రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి తూర్పు భాగాన్ని కుమారుడు కునాలుడికి, పశ్చిమ భాగాన్ని మనవడు దశరథునికి ఇచ్చాడు. సో అశోకుని రాజ్యం చాలా పెద్దగా ఉండేది, అందుకని దాన్ని 2 విధాలుగా విభజించి తూర్పుని అతని కొడుకు కునాలుడికి ఇచ్చాడు పరిపాలించమని, పశ్చిమ భాగాన్ని వెస్టర్న్ పార్ట్ని తన మనవడైన దశరథుడికి ఇచ్చి పరిపాలన చేయమని చెప్పడం జరిగింది అశోకుడు. ఇక్కడ అశోకుడు గురించి ఒక పాయింట్ మీరు తెలుసుకోవాలండి, ఏంటంటే 261 BCలో కళింగ యుద్ధం జరుగుతుంది. అయితే అశోకుడు బౌద్ధ మతం ఎప్పుడు స్వీకరించాడు, ఏ సంవత్సరంలో స్వీకరించాడు ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. చాలామంది 261 BC అని పెట్టారు, రైట్ అనుకున్నారు అందరూ. ఎందుకు అంటే 261 BCలో కళింగ యుద్ధం జరుగుతుంది. కళింగ యుద్ధంలో రక్తపాతం చూసి అతను కదిలించిపోతాడు. దాని తర్వాత ఉపగుప్తుడి యొక్క ప్రేరేపణతో అతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చదివాము. అయితే వెంటనే కళింగ యుద్ధం జరిగిన వెంటనే అతను ప్రేరేపించబోయి అప్పటికప్పుడు అదే సంవత్సరంలో తీసుకున్నాడు అంటే కాదండి, ఇట్ టేక్స్ సమ్ టైం అనమాట. ఎందుకంటే అతను ఆలోచనలో పడి అతను తీవ్రమైన కన్ఫ్యూజన్ స్టేట్, డైలమా స్టేట్లో ఉండి అసలు ఏంటి రక్తపాతం ఏంటి, రాజు యొక్క ధర్మం ఏంటి, అసలు నా వల్ల ఎందుకు ఇంతమంది చనిపోవాలి, ఎందుకు ఇంతమంది అక్కడ చనిపోయిన వాళ్ళ బంధువులు ఏడుస్తున్నారు, ఇవంతా ఎంతో కాలం అతను ఆలోచించి అదంతా జరిగిన తర్వాత మెల్లగా ఆ ఉపగుప్తుడు లేక అతని పేరు, అతన్ని నిగ్రోధ అంటారు, అతని యొక్క ప్రబోధనలకి అతను ఆకర్షితునుడై అశోకుడు 259 BCలో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుందండి. అంటే 2 సంవత్సరాల తర్వాత, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అశోకుడు తర్వాత మనకి ముఖ్యమైన రాజులు మాట్లాడుకోవాల్సింది సంప్రతి గురించి అండి. సంప్రతి ఇతను 2 రాజ్యాలని కలుపుతాడనమాట. అంటే ఏది మనం ఇట్లా 2 రాజ్యాలుగా విడిపోయింది అన్నాం కదండి, దశరథుడు కునాలుడు, దాన్ని మళ్ళీ కలుపుతాడనమాట ఇతను. నెక్స్ట్ ఇతను ఏ మతాన్ని స్వీకరించాడు అనేది ఇంపార్టెంట్. జైన మతాన్ని అనుసరించాడు ఎవరు, సంప్రతి. తర్వాత వర్ధమాన కొండను, ఇతను జైన్ అండి. జైన్ మౌర్య కాలంలో జైన్ అంటే మీకు వెంటనే సంప్రాతి అని గుర్తు రావాలి, సంప్రాతి అని. బౌద్ధం అనగానే మీకు అశోకుడు గుర్తు రావాలి. అజీవిక అనగానే మీకు బిందుసారుడు గుర్తు రావాలి. జైన మతంలోనే సల్లేఖన వ్రతం అనగానే జైన్లో దిగంబరులు లేకపోతే సల్లేఖన వ్రతం అనగానే మీకు చంద్రగుప్త మౌర్య గుర్తు రావాలి. సో సంప్రతి జైన మతాన్ని అనుసరించాడు. వర్ధమాన కొండను నిర్మించి జైన కేంద్రంగా రూపొందించాడు. జైన మతం వర్ధమాన మహావీర కదండి, 24వ తీర్థంకరుడు. అతని పేరు మీద ఒక కొండను నిర్మించాడు, వర్ధమాన కొండ. ఒక విలేజ్, ఒక గ్రామాన్ని కూడా నిర్మిస్తాడు, వర్ధమానపురం అని. సో ఆ వర్ధమాన కొండను నిర్మించి జైన కేంద్రంగా రూపొందించాడు అనమాట ఎవరు, ఈ సంప్రతి అని అతను. ఇతను ఏ విధంగా అయితే అశోకుడు బౌద్ధ మతం వ్యాప్తి కోసం చాలా కృషి చేశాడో అదేవిధంగా సంప్రాతి కూడా జైన మతం అభివృద్ధికి చాలా కృషి చేశాడు. అందుకు గాను ఇతనిని జైన అశోకుడుగా ఇతను పిలిచేవారు. అంటే బౌద్ధంకి అశోకుడు ఎట్లాగో జైనకులు ఇతను అశోకుడు అంతటి వాడు, అంత కృషి చేశాడు జైన మతానికి అని చెప్పడానికి సంప్రతిని జైన అశోకుడు అని చెప్పి పేరుతో పిలిచేవారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన రాజు బృహద్రథ అంటాం, మౌర్యాలో చివరివాడు. ఇతని సేనాని పుష్యమిత్రి శుంగుడు 180 BCలో
ఇతడిని హత్య చేసి శుంగవంశాన్ని స్థాపించాడు. సో ఇక్కడ 3 రకాల ప్రశ్నలు అడుగుతాడు. ఆఖరి రాజు ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్. బృహద్రథ. నెక్స్ట్ బృహద్రథను చంపి ఎవరు రాజ్యం చేజెక్కించుకుంటారు? మౌర్య రాజ్యం అంటే శుంగుడు, పుష్యమిత్ర శుంగ. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం, మగధలో మౌర్య సామ్రాజ్యాన్ని అంతరించి ఏ రాజ్యాన్ని పుష్యమిత్ర అంటే ఏ రాజ్యం స్థాపించబడుతుంది అంటే శుంగవంశం అనేది స్థాపించబడుతుంది. సో మౌర్యాస్ తర్వాత వచ్చిన రాజవంశం వాళ్ళు ఎవరు అంటే శుంగులు. శుంగాస్ ఫౌండర్ ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ. మౌర్యాస్ లాస్ట్ రాజు ఎవరు అంటే బృహద్రథ. పుష్యమిత్ర శుంగ బృహద్రథకి ఏమవుతారంటే ఇతను ఒక సేనాని. పుష్యమిత్ర శుంగ బృహద్రథను చంపివేసి అతని రాజ్యాన్ని చేజెక్కించుకుంటాడు. దాంతో మౌర్యుల స్థానంలో శుంగ వంశాన్ని స్థాపిస్తాడు. దీంతో మనకి మౌర్యుల యొక్క రాజకీయ చరిత్ర చూసామండి, పొలిటికల్ హిస్టరీ చూసాం. తర్వాత మనము ఇక్కడ పరిపాలన పరంగా చూడాలి. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యన్స్ అనేది చూడాలి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. అడ్మినిస్ట్రేషన్, మౌర్యుల పరిపాలన, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదండి. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ వాస్ ఎ వెరీ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అని చెప్పచ్చు. క్వశ్చన్ ఆల్రెడీ ఏం అడిగాడు ఒక ఎగ్జామినేషన్లో అంటే మనకి ఇప్పటి వరకు భారత చరిత్రలో మోస్ట్ సెంట్రలైజ్డ్ కింగ్డమ్ ఎవరి కింద ఉండేది అన్నాడు. సెంట్రలైజ్డ్ కింగ్డమ్ ఆర్ రూల్ ఎవరి కింద ఉండేది? ఆప్షన్స్ ఏబిసిడి ఇస్తాడు. మౌర్యాస్ కింద ఉండేదండి. అంటే అధిక కేంద్రీకృతంగా ఏ రాజ్యపాలనలో ఉండేది మన భారతదేశ చరిత్రలో అంటే మౌర్యుల పాలనలో ఉండేది. వెరీ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనమాట. అంటే బాగా కేంద్రీకృతమైన పరిపాలన వ్యవస్థ. సో చూద్దాం మౌర్య వ్యవస్థ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అనేది పాయింట్. మౌర్యుల పరిపాలనలో రాజు అన్నతను సుప్రీం అనమాట. అంటే సర్వాధికారి ఎవరు అంటే రాజు. ఇతను అన్ని పవర్స్, అధికారాలు అంతా ఇతని చేతిలోనే ఉంటాయి. ఇతని కిందే న్యాయ మరియు పరిపాలనకు సంబంధించిన అధికారాలు ఉంటాయి. ఓకే కదండి. నెక్స్ట్ రాజుకి ఒక మంత్రి వ్యవస్థ ఉండేదండి, మంత్రి పరిషత్ ఉండేది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆ మినిస్టర్స్ని మంత్రి అనేవారు అనమాట. ఆ మంత్రులు ఉన్న బాడీని మంత్రి పరిషత్ అనేవారు. ఈ మినిస్టర్స్కి హెడ్గా మంత్రి పరిషత్ అధ్యక్ష. ఏముందండి, సింపుల్ వర్డ్స్లోనే అర్థమైపోతుంది. మంత్రులు ఉండేవారు, ఆ మంత్రుల యొక్క బాడీని మంత్రి పరిషత్ అనేవారు. దానికి అధ్యక్షుడుగా, హెడ్గా, మంత్రి పరిషత్ హెడ్గా మంత్రి పరిషత్ అధ్యక్ష ఉండేవాడు. ఆ కౌన్సిల్కి అతను హెడ్. సిమిలర్ ప్రైమ్ మినిస్టర్ సిమిలర్ అనమాట. లైక్ రాజు ఉండేవాడు, అతను హయ్యెస్ట్, అతని కింద మంత్రి పరిషత్ ఉండేది. ఆ మంత్రి పరిషత్ గడ్డగా పిఎం ఉండేవాడు అనమాట. వీళ్ళందరూ ఎవరు? కింగ్ని అసిస్ట్ చేయడం కోసం, అంటే కింగ్కి సహాయంగా ఉండేవారు. వీళ్ళు సర్వాధికారులు రాజు దగ్గరే ఉండేవి. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఉండేవారండి మౌర్యుల యొక్క పరిపాలనలో. వాళ్ళ గురించి మనం చూడాలి. అధ్యక్షాస్ అంటే హై ర్యాంకింగ్ అఫీషియల్స్ నెక్స్ట్ టు తీర్దాస్, కన్సర్న్డ్ మోస్ట్లీ విత్ ద ఎకనామిక్ ఫంక్షన్స్ అండ్ సమ్ మిలిటరీ డ్యూటీస్. దే ఆర్ 20 in number. 20 మంది అధ్యక్షులు ఉండేవారండి. వీళ్ళు దాదాపు ఒక సెక్రటరీ అంటే ఒక ఆల్మోస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనుకోండి. డైరెక్టర్స్తో వీళ్ళు ఈక్వల్ అనమాట. నెక్స్ట్ అమాత్యాసులు ఉండేవారు. వీళ్ళు సెక్రటరీ లాగా, అంటే పరిపాలన పరంగా వీరు హెడ్ అనమాట. ఒక శాఖకి వీళ్ళు హెడ్, అమాత్యులు. నెక్స్ట్ మహమాతాస్ అని ఉండేవారు. ఈ మహమాతాస్ కూడా ఒక హై ఆఫీసర్స్ అండి. వీళ్ళు మినిస్ట్రల్ బాడీలో ఉండేవారు అనమాట. ఒక దాదాపుగా మినిస్టర్ లాగా అనుకోండి మహమాతాస్ అంటే. హయ్యెస్ట్ ఎవరు అంటే తీర్దాస్ అండి. అంటే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేవారు, అందులో ఒక ఇన్నర్ కౌన్సిల్ అనమాట, అంటే ప్రెసెంట్ డే క్యాబినెట్ లాగా అనమాట. వీళ్ళు దాదాపుగా 18 మంది ఉండేవారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తీర్దాస్ వీళ్ళు ముఖ్యమైన అధికారులు మౌర్యుల పరిపాలనా విధానంలో. నెక్స్ట్ కౌటిల్యుడు అర్థశాస్త్రము ఈ అధ్యక్షస్ ఉండేవారు కదండి, వాళ్ళ యొక్క బాధ్యతల గురించి తెలిపేదనమాట అర్థశాస్త్రం. ఈ అధ్యక్షస్ సెక్రటేరియట్ ఏర్పడేది వీళ్ళతో. ఈ సెవరల్ డిపార్ట్మెంట్స్గా విడదీశారు. సెక్రటేరియట్లో సెవరల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి,
ఒక్కొక్క డిపార్ట్మెంట్ దాని గురించి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కింద ఇస్తున్నాడు. ఫస్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చూద్దాం. ఇంటెలిజెన్స్ ఎస్పెనైజ్ సిస్టమ్ అంటే గూఢాచార వ్యవస్థ కనుక చూసుకున్నట్లయితే మనం మౌర్యన్ పరిపాలనలో చాలా డెవలప్ అయి ఉంది, బాగా స్ప్రెడ్ అయ్యి కూడా ఉంది. అర్థశాస్త్ర ప్రకారం 2 రకాల గూఢచారులు ఉంటారు. ఒకరు సంస్థాన అంటే స్టేషనరీ, అంటే వీరు ఒక దగ్గర ఉండి ఎక్కడికి అటు ఇటు కదిలి తెలుసుకోరనమాట. ఒక దగ్గర ఉండి వీళ్ళు గూఢాచార వ్యవస్థ చేస్తుంటారు, స్పైయింగ్ చేస్తారు. ఇంకొకరు సంచారి, పేరులోనే ఉంది, వీళ్ళు అటు ఇటు తిరిగి కనుక్కుంటుంటారు. అంటే ఎవరైనా రాజుకు వ్యతిరేకంగా పన్నాగం పన్నుతున్నారా, అసలు ఏ రకమైన ప్లాన్లు వేస్తున్నారు, ఇది అది అని చెప్పి. ఈ గూఢచారులు ఎవరైతే ఉన్నారో వారు రాజు యొక్క కళ్ళు మరియు చెవులుగా పనిచేస్తారు. కళ్ళు చెవులుగా పనిచేశారు అంటే అతని యొక్క ఇంటెలిజెన్స్ విభాగం కింద పనిచేశారు. ఇప్పటికీ మనం న్యూస్లో ఎవరన్నా ఇంటెలిజెన్స్కి కొత్తగా నియమితులైతే ప్రస్తుత ముఖ్యమంత్రికి కళ్ళు చెవులుగా ఇతన్ని నియమించారు అంటారు. అంటే మీనింగ్ ఇంటెలిజెన్స్ అని. వీళ్ళు రాజుకి బాగా అసలు మన పరిపాలన ఏ విధంగా ఉంది, ఎవరి యొక్క ఆలోచన ఎట్లా ఉంది, ఎవరి అధికారం ఎట్లా చెలాయిస్తున్నారు, ఎవరి బాధ్యతలు ఏ విధంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు అని తెలియజేసేవారు అనమాట రాజుకి. ఎవరు? ఈ గూఢాచారులు. ఈ డిటెక్టివ్స్నే, ఈ గూఢాచారులనే మౌర్యన్ పరిపాలనలో గూఢ పురుష అనేవారు. గూఢ పురుష. వీళ్ళు రకరకాల పీపుల్ ఉండేవారండి గూఢ పురుషులు అంటే ఇప్పుడు రెగ్యులర్ సొసైటీలో ఉన్న హౌస్ హోల్డర్స్, మెర్చెంట్స్, ఎసెటిక్స్ అంటే సన్యాసులు, డిసైపుల్స్, అట్లా రకరకాల డిఫరెంట్ వర్గాలు వారు డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళని తీసుకొని గూఢచారులుగా నియమించడం జరిగింది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఒక స్పెషల్ ఏజెంట్స్ ఉండేవారు. మనం ఏజెంట్స్ అంటాం కదండి, స్పెషల్ ఏజెంట్స్ ఉండేవారు. వాళ్ళు పాయిజనస్ గర్ల్స్ లాగా పనిచేసేవారు. వాళ్ళని విష్ కన్యాస్ అన్నారు. పేరులోనే ఉంది. విష్ అంటే విషం, కన్యాస్ అంటే వీరు ఒక స్పెషల్ ఏజెంట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీరు చాలా అందంగా ఉంటారు. ఇప్పుడు కూడా ప్రెజెంట్ రష్యన్ స్పైస్ అంటారు కదండి, వెరీ పవర్ఫుల్ అంటారు రష్యన్ స్పైస్. అంటే వీళ్ళు హనీ ట్రాప్ అంటారు. ట్రాప్ చేసి ఎవరినన్నా ఏమైనా టార్గెట్ చేయాలంటే ట్రాప్ చేసి మెల్లగా వాళ్ళకి పాయిజన్ పెట్టి చంపివేస్తుంటారు, ఏమన్నా రాంగ్గా వాళ్ళకి అనిపిస్తే రాజుకి. సో అటువంటి వ్యవస్థ అప్పట్లోనే ఉండేది. ఆలోచించండి, 200 BCలోనే. సో వాళ్ళని విష్ కన్యాస్ అంటారు. విష్ అంటే పాయిజన్, కన్యాస్ అంటే గర్ల్స్, పాయిజనస్ గర్ల్స్ ఉండేవారు. అలా ఏజెంట్స్ అనమాట. అంటే రాజు యొక్క దూతల వాళ్ళు, ఏజెంట్స్. నెక్స్ట్ మౌర్యుల పాలన కనుక మనం చూసుకున్నట్లయితే, అది ఇందాక ఇంగ్లీష్లో చూసాం కానీ టెక్స్ట్ ఇప్పుడు తెలుగులో చూద్దాం. మౌర్యులు ప్రధానంగా నాణేలను ఉపయోగించేవారు. వాటిలో సువర్ణ నాణెము, పన, కర్షపన అంటే వెండి, మాసికే, కాకిని అంటే రాగి ముఖ్యమైనవి. మౌర్య పరిపాలనలో ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు. సువర్ణ, కర్షపన, కాకిని. సువర్ణ అంటే గోల్డ్, కర్షపన అంటే సిల్వర్, కాకిని అంటే రాగి అంటే కాపర్. ఇది గుర్తుపెట్టుకోండి. మౌర్యులు ప్రజలపై కొన్ని రకాల పన్నులను విధించేవారు. వాళ్ళ పన్ను వ్యవస్థ గురించి మాట్లాడినట్లయితే ల్యాండ్ ట్యాక్స్, భూశిస్తుని భాగా అనేవారు అనమాట. భాగా అంటే మన పంటలో వచ్చిన 1/6 భాగముని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది పన్నుగా. సో అందుకని బాగా అన్నారు. మౌర్యులు ప్రజలపై కొన్ని రకాల పన్నులను విధించేవారు. పంటలో కొంత భాగాన్ని భూషిస్తు భాగా అనే పన్ను ద్వారా వసూలు చేసేవారు. రాజుకి కొంత మొత్తాన్ని స్వచ్ఛందంగా చెల్లించే విధానం ఉండేది. ఇది ఇంపార్టెంట్. స్వచ్ఛందంగా, వాలంటరీగా కొంత మొత్తాన్ని రాజుకి ఇచ్చేవారండి. దాన్నే బలి అనేవారు అనమాట. దీనిని ఇదిగోండి బలి అని పిలిచేవారు. చేతి వృత్తులపై కారా అనే పన్ను విధించేవారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టిసన్స్, చేతి వృత్తుల పైన కారా అనే ఒక పన్ను ఉండేది. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు వీటిలో? మౌర్యుల కాలంలో చేతి వృత్తుల వారిపై అంటే ఆర్టిసన్స్, హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళపై విధించే పన్నుని ఏమని పిలిచేవారు అంటాడు. కారా అనేవారు అనమాట. ప్రజలపై నిర్బంధంగా ఒక పన్ను విధించేవారు. నిర్బంధం అంటే కంపల్సరీ. సో ఫోర్స్ ట్యాక్స్ ఒకటి ఉండేదండి. ఫోర్స్ఫుల్ ట్యాక్స్ ఆర్ కంపల్సరీ ట్యాక్స్ ఒకటి ఉండేది. దాన్ని విస్టి అనేవారు. విష్టి. సో మౌర్యుల కాలంలో ప్రజలపై నిర్బంధంగా విష్టి అనే పన్నును విధించేవారు.
మౌర్యుల కాలంలో బారు కచ్చ అంటే పశ్చిమ తీరంలో బారు కచ్చ గుజరాత్ అండి, అక్కడ ఒక ప్రధానమైన ఓడరేవ్ అనమాట. మరియు తూర్పు తీరంలో తామ్ర లిప్తి, ఈ రెండు ప్రధానమైన ఓడరేవు పట్టణాలు. తక్షశిల, వారణాసిలు మౌర్యుల కాలంలో గొప్ప విద్యా కేంద్రాలుగా పేరు పొందాయి. తక్షశిల భారతదేశంలోనే అతి పురాతనమైన విశ్వవిద్యాలయం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఇండియాస్లో ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఏది? ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి పురాతనమైన విశ్వవిద్యాలయం ఏది అంటే తక్షశిల. తక్షశిల తక్షశిల భారతదేశంలోనే అతి పురాతనమైన విశ్వవిద్యాలయం. నెక్స్ట్, రాజతరంగిణి అనే గ్రంథం ప్రకారం అశోకుడు కాశ్మీర్లో శ్రీనగరాన్ని నిర్మించాడు. ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్ అండి. మనకి కల్హానే అనే ఒక కవి ఉంటాడు, ఆ కవి రాజతరంగిణి అనే ఒక గ్రంథం రచిస్తాడు. ఈ రాజతరంగిణిలో కాశ్మీర్ యొక్క చరిత్రను చెప్పడం జరుగుతుంది. ఈ బుక్లోనే కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్ పట్టణాన్ని అశోకుడు నిర్మించాడు అని చెప్తాడు. సో క్వశ్చన్ ఏమంటాడు, శ్రీనగర్ నిర్మాత ఎవరు? అశోకుడు. ఇది తెలియజేసే గ్రంథం ఏంటి? రాజతరంగిణి. రాజతరంగిణి రచించింది ఎవరు? కల్హానుడు. నెక్స్ట్, అలాగే నేపాల్లో లలిత పట్టణాన్ని నిర్మించాడు. సో అశోకుడికి వచ్చేసరికి 2 పట్టణాలని నిర్మిస్తాడు. ఒకటి ఏంటి అంటే కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్ పట్టణము, అదేవిధంగా నేపాల్లోని లలిత పట్టణము. నెక్స్ట్, అశోకుడు బరాబర్ వద్ద 4 గుహాలయాలు నిర్మించాడు. ఇవి భారతదేశంలోనే మొదటి గుహాలయాలుగా ప్రసిద్ధి పొందాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కేవ్ టెంపుల్స్ ఇన్ ఇండియా. ఆన్సర్ బరాబర్ కేవ్ టెంపుల్స్. సో క్వశ్చన్ ఏమడుతాడంటే మన భారతదేశంలోనే మొదటి గుహాలయాలు ఏవి అంటే బరాబర్ గుహలు, లేదా ఇట్లా అడగచ్చు. మన భారతదేశంలోనే మొదటి గుహాలయాలైన బరాబర్ కేవులను ఎవరు నిర్మించారు? అశోకుడు నిర్మించాడు. నెక్స్ట్ ఎట్లా అడగచ్చు అంటే ఓకే, మన అశోకుడు నిర్మించిన గుహాలయాల్లో దేనిని భారతదేశంలోనే మొట్టమొదటి గుహాలయాలుగా పేర్కొంటారు అంటే బరాబర్ గుహాలయాల్ని. నెక్స్ట్, వర్ధమానపురం అనే గ్రామం ఉంటుందండి. ఆ దగ్గరలో వర్ధమానపురం అనే గ్రామం దగ్గరలో సంప్రతి, మనం చదివాక సంప్రతి అనగానే జైన అని గుర్తురాలని, సంప్రతి అనే రాజు జైన గుహాలయంని నిర్మించాడు వర్ధమానపురం దగ్గర. సో ఇవన్నీ మౌర్యుల యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వర్ధమానపురం వద్ద జైన గుహాలయంని నిర్మించిన మౌర్యుల రాజు ఎవరు అంటాడు ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌర్యన్ కింగ్ కన్స్ట్రక్టెడ్ ది కేవ్ జైన్ కేవ్ టెంపుల్ ఎట్ వర్ధమానపురం అనగానే మీకు మనము చదివాం కానీ పాయింట్ సంప్రతి కింద వర్ధమాన కొండను నిర్మించి అక్కడ జైన కేంద్రంగా దాన్ని అభివృద్ధి చేశాడు అని. సో వర్ధమానపురంలో జైన దేవాలయాలని, జైన గుహాలయాలండి, కేవ్ టెంపుల్ని సంప్రతి నిర్మించడం జరిగింది. నెక్స్ట్, అశోకుడు సుమారుగా 84,000 స్తూపాలు నిర్మించినట్లు దివ్యవదనం అనే బౌద్ధ గ్రంథం తెలుపుతుంది. దివ్యవదనం అనే బౌద్ధ గ్రంథం ఉంటుందండి. ఆ దివ్యవదనం అనే బౌద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే దాదాపుగా అశోకుడు 84,000 స్తూపాస్ని నియమించాడు అని చెప్తుంది. 84,000 స్తూపాస్ అండి దివ్యవదనం అనే గ్రంథం. ఈ దివ్యవదనం అనేది టిబెట్ అండి. టిబెట్లో జనకి దివ్యవదనం గ్రంథం ఎక్కువగా నమ్ముతారు. మధ్యప్రదేశ్లోని శాంతి స్తూపం ఉంటుంది. అది భారతదేశంలోనే అతిపెద్ద స్తూపంగా పేరు పొందింది. వెరీ ఇంపార్టెంట్. బిగ్గెస్ట్ స్తూప ఇన్ ఇండియా ఏది అంటాడు క్వశ్చన్. దాన్ని నిర్మించింది ఎవరంటే అశోకుడు. బిగ్గెస్ట్ స్తూప ఇన్ ఇండియా ఏది అంటే శాంతి స్తూప, నిర్మించింది అశోకుడు. నెక్స్ట్, అశోకుడు తన శిలాశాసనాలపై అందమైన శిల్పాలు చెక్కించాడు. అవి ఏంటేంటో ఇక్కడ అడుగుతున్నాడండి. శాసనం, శిల్పం. సో సారనాథ్ శాసనం కనుక చూసుకున్నట్లయితే, సారనాథ్ ఇన్స్క్రిప్షన్ చూసినట్లయితే అక్కడ మనకు ఆ శీర్షికపై అంటే క్యాపిటల్ అంటాం, స్తంభం ఉందనుకోండి, స్తంభ శాసనము,
ఆ శాసనం పైన ఇట్లా శీర్షిక ఉంటుంది, క్యాపిటల్ అంటారు దీన్ని. సో ఆ క్యాపిటల్ పైన కొన్ని దగ్గరలో అయితే 4 సింహాలు అది ఉంటుంది, కానీ మన ఎంబ్లం అది ఉండేది. కొన్ని దగ్గరలో ఎద్దు ఉండేది ఆ పైన. అట్లాగా ఈ ప్రాంతంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థింగ్ని పెట్టడం జరిగింది, వస్తువుని. సో ఫర్ ఎగ్జాంపుల్ సారనాథ్ ఇన్స్క్రిప్షన్లో చూసినట్లయితే 4 సింహాలు ఉంటాయండి. దాన్నే మనము నేషనల్ ఎంబ్లంగా గ్రహించడం జరిగింది. అక్కడ తిరిగేసిన తామర పువ్వు, ఈ 4 సింహాలు ఉంటాయి. అయితే ఈ తామర పువ్వుని మనం తీసేసాం, అది లేకుండా ఈ 4 సింహాలు, దాంతోపాటు ఇక్కడ సత్యమేవ జయతే అనే టెక్స్ట్, ఇది మందకోపనిషత్తు నుంచి తీసుకున్నాము. దీన్ని మనం నేషనల్ ఎంబ్లంగా పెట్టుకున్నాం. 4 లైన్స్ ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇక్కడ అశోకుడు చక్రం, 4 యానిమల్స్ ఇట్లా ఉంటాయి, కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. సో సారనాథ్ శాసనంలో 4 సింహాలు, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది అందమైన శిల్పాలు చెక్కించాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయంటే రాంపూర్వ బీహార్ దగ్గర ఉంటుంది, ఎద్దు ఉంటుంది అనమాట పైన. నెక్స్ట్ నందగఢ్ దగ్గర ఒకే సింహం, అంటే లౌరియా అని కూడా అంటారు, లౌరియా అనే ప్రదేశం దగ్గర లౌరియా. నెక్స్ట్ పాట్లిపుత్రం దగ్గర చక్రం ఉంటుంది పైన. శ్రావస్తి దగ్గర వృషభం ఉంటుంది. దౌలి కళింగ దగ్గర ఉంటుంది. దౌలి ఇక్కడే కళింగ యుద్ధం జరిగింది 261 BCలో. అక్కడ దౌలి దగ్గర దౌలి శాసనం జారీ చేశాడు అశోకుడు. అందులో కళింగ యుద్ధం గురించి ప్రస్తావించాడు. దీన్నే మనము 13వ మేజర్ రాక్ ఎడిక్ట్ అంటాం అశోకుడిది, 13th మేజర్ ఎడిక్ట్. ఇందులోనే ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్, శిలాశాసనం, స్తంభశాసనం కూడా ఉంటుంది. ఆ స్తంభశాసనంలో ఏనుగును పెట్టడం జరిగింది. సో దౌలి అనగానే ఏనుగు అని గుర్తు రావాలి మీకు. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో బేస్ నగర్లోని యక్షిణీ శిల్పాలు మౌర్యుల కాలం నాటివే. యక్షిణీలు అంటే ద్వారపాలికల్లాగా ఉంటారు కదండి, బొమ్మల్లో వేసినప్పుడు ఇట్లా గేట్స్ ముందు, వాటి ముందు యక్షిణీలుగా అంటే మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా బొమ్మలు ఉంటుంటాయి. సో మధ్యప్రదేశ్లోని బేస్ నగర్లోనే ఉంటాయి యక్షిణీ శిల్పాలు, మౌర్యుల కాలం నాటివే అని మనకి చరిత్రకారులు చెప్తారు. ఉత్తరప్రదేశ్లోని మధురాలోని యక్షిణీ శిల్పాలు కూడా మౌర్యులు చెక్కించినవే. నెక్స్ట్ పాట్లిపుత్రంలో అశోకుడు పెర్షియన్ శైలిలో రాజభవనం నిర్మించాడు. ఇంపార్టెంట్ అండి ఇది. పాట్లిపుత్ర వీళ్ళ క్యాపిటల్ కదా, అక్కడ ఒక రాజభవనం, అక్కడ ఒక ప్యాలెస్ నిర్మిస్తాడు. ఆ ప్యాలెస్ అనేది ఏ స్టైల్లో నిర్మించడం జరిగింది అంటే పెర్షియన్ స్టైల్లో నిర్మించడం జరిగింది. ఈ రాజభవనం గురించి ఫాహీన్ అనే ఒక చైనా నుంచి వచ్చిన రాయబారి చాలా చక్కగా వివరిస్తాడండి. పాట్లిపుత్రంలోని అశోకుడు పర్షియన్ శైలిలో రాజభవనం నిర్మించాడు. ఈ రాజప్రసాదం గురించి పాహియాన్ చక్కగా వర్ణించాడు. ఇతను చెప్తాడు అనమాట, ఫాహిన్ అనే అతను రాసిన గ్రంథంలో, కలపలతో ఈ ప్యాలెస్ని నిర్మించారు అని చెప్పి, రాజభవనం నిర్మించారు కలపతో, వుడ్తో చేయించారు అని చెప్పి వర్ణిస్తాడు అనమాట బాగా ఫాహియాన్ అనే వ్యక్తి. నెక్స్ట్ మౌర్యుల కేంద్ర పరిపాలన, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది. మౌర్యుల పాలన గురించి మనకి అర్థశాస్త్రము, మెగస్తనీస్ రచించిన ఇండికా, అశోకుడు శాసనాలు వివరంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి 3 సోర్సెస్, ప్రధానమైన ఆధారాలు ఉన్నాయి. ఒకటి మెగస్తనీస్ మనం చదివాం కదండి, సెల్యూకస్ నికేటర్ ఉండేవాడు, చంద్రగుప్తుడు మౌర్యుడు ఆస్థానానికి తన రాయబారైన మెగస్తనీస్ని పంపించాడు. ఈ మెగస్తనీస్ ఇండో గ్రీక్ అంబాసిడర్, భారతదేశానికి వచ్చిన మొదటి అంబాసిడర్, విదేశీ అంబాసిడర్. సో ఈ మెగస్తనీసే ఇండికా అనే బుక్ రాస్తాడు. ఇండికా అంటే బుక్ ఆన్ ఇండియా అని అర్థము. ఆ ఇండికా బుక్లో ఇతను తెలియజేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి కూడా మనం చాలా మౌర్యులకు సంబంధించి పరిపాలన గురించి చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. దానికి తోడు కౌటిల్యుడు అర్థశాస్త్రం రచిస్తాడు. మరి అర్థశాస్త్రంలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఆన్ మౌర్యాస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దానికి తోడు అశోకుడు శాసనాల్లో కూడా తెలియజేస్తుంటాడు, మా దగ్గర ఈ విధంగా మేము ధర్మయాత్ర చేసాము, మా దగ్గర పరిపాలన ఈ విధంగా ఉండేది అట్లా అని చెప్పి. సో వీరిది కేంద్రీకృత పాలన అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. రాజే సర్వాధికారి, మొత్తం అధికారులు రాజు కిందే ఉండేవి. రాజుకి పరిపాలనలో సహకరించేందుకు మంత్రి పరిషత్ ఉండేది. మంత్రి పరిషత్తులో మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాని ప్రధానమైన వారు ఒక మంత్రి పరిషత్తులో. ఇందులో 6 ప్రధాన అధికారులు కూడా ఉండేవారండి. వాళ్ళు ఎవరెవరు అనేది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఈ నేమ్స్. అమాత్య అంటే సెక్రటరీస్ అని గుర్తుపెట్టుకోండి. సన్నిదాత అంటే చీఫ్ ట్రెజరీ ఆఫీసర్, కోశాధికారి. నెక్స్ట్ సంహర్ద అంటే గణకుడు, అంటే స్టాటిస్టిక్స్ని చూసుకునేవాడు, గణాంకాలు చూసుకునే అతను. నెక్స్ట్ గణారికాధ్యక్ష అంటే వేశ్యలపై పర్యవేక్షణకు ఒక అధికారి ఉండేవాడు, అతని పేరు గణారికాధ్యక్ష. నెక్స్ట్ పత్రినులు లేదా పులిసాని అనే ఒక అధికారి ఉండేవాడు, ఇతను గూఢాచారులు అనమాట వీళ్ళందరూ, పత్రినులు లేదా పులిసాని. నెక్స్ట్ ప్రశస్తి అనే ఒక అధికారులు ఉండేవారు, వీరు రక్షణ శాఖ అధికారి అనమాట, ప్రశస్తి అనే అతను.
మౌర్యుల కాలంలో 32 పరిపాలనా శాఖలు ఉండేవి, డిపార్ట్మెంట్స్. ఒక్కో శాఖకు ఒక్కొక్క అధ్యక్షుడు ఉండేవాడు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ పీపుల్ అండి వీళ్ళు. అధికారులకు వచ్చేసరికి ఇవన్నమాట. అయితే ఇక్కడ మనకి సంహర్త ఇచ్చాడండి. సంహర్త అంటే జనరల్గా మౌర్యస్లో సంహర్త అనే అతను ఇంపార్టెంట్. సంహర్త ఇచ్చాడా? ఇదిగోండి సంహర్త. సంహర్త అని మనము రెవెన్యూ ఆఫీసర్ అని కూడా అంటాము యాక్చువల్లీ. సమహర్త అంటే రెవెన్యూ ఆఫీసర్, అంటే ఫైనాన్స్ సెక్రటరీ లాంటి వాడు అనమాట. నెక్స్ట్ అక్షపటాలాధ్యక్ష ఇవ్వలే కదండి ఇక్కడ. అక్షపటాలాధ్యక్ష అని ఒక అధికారి ఉండేవాడు అనమాట. ఇతను అకౌంటెంట్ జనరల్, అంటే అకౌంట్స్కి ఇతను అధికారి అనమాట, అకౌంటెంట్ జనరల్. నెక్స్ట్ సన్నిదాత ఇచ్చడా, చీఫ్ ట్రెజరీ ఆఫీసర్, కోశాధికారి. ఓకే. నెక్స్ట్ సీతాధ్యక్ష అనే ఒక అధికారి వ్యవసాయానికి అధికారి అనమాట. శుల్కాధ్యక్ష అనే అతను అమ్మకపు పన్నుకి పర్యవేక్షించే అధికారి, సేల్స్ ట్యాక్స్కి పర్యవేక్షించే అధికారి. కోశాధ్యక్ష అంటే ధాన్యాగారంకి. నెక్స్ట్ మత్తుపానీయాలకి సుర్వాధ్యక్ష, సుర అంటే మత్తుపానీయం అనమాట, అప్పుడులో డ్రింక్ని సుర అనేవారు. సో సుర్వాధ్యక్ష అంటే సురాకి అధ్యక్షుడు, అంటే మత్తుపానీయాలకి ఆఫీసర్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెజెంట్ ఎక్సైజ్కి ఆఫీసర్ లాగా అట్లా, సుర్వాధ్యక్ష. నెక్స్ట్ మౌర్యుల యొక్క రాష్ట్ర పాలన ఏ విధంగా ఉండేది మనం చూడాలి. మౌర్యులు తమ రాజ్యాన్ని 4 ప్రధాన రాష్ట్రాలుగా విభజించారు. అవి ఏంటి అంటే ఫస్ట్ ఉత్తరపద, తర్వాత అవంతిపద, కళింగపద, దక్షిణపద అని 4 చేశారనమాట. సో మౌర్యులు కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఈస్ట్లో తొసాలి అని ఉండేదండి. తొఫాలి అని ఇచ్చాడు, తొసాలి లేకపోతే తొసాలి. ఇది కళింగపద రాజధాని. నెక్స్ట్ అనంతపురం లేకపోతే కర్ణాటక దగ్గర ఉంటుంది, సువర్ణగిరి అనమాట అది. నెక్స్ట్ ఉత్తరాపద రాజధాని తక్షశిల. నెక్స్ట్ ఉజ్జయిని. ఇట్లా ఉండేవారు, అంటే రాష్ట్రాలుగా విభజించుకున్నారనమాట. ఇట్లా మౌర్యుల యొక్క భాగంని ఇట్లా రాష్ట్రాలుగా ఉండేవి. సో మౌర్యులు తమ రాజ్యాన్ని 4 ప్రధాన రాష్ట్రాలుగా విభజించారు. అవి ఏంటి అంటే తక్షశిల అనేది ఒక రాష్ట్రం, ఉజ్జయిని ఒక రాష్ట్రం, తౌసాలి ఒక రాష్ట్రం, సువర్ణగిరి. మౌర్యులు రాజ్యాన్ని పలు విభాగాలుగా విభజించి ఒక్కో దానికి ఒక్కొక్క అధిపతిని నియమించారు. సో చూడండి వీర పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండేది అనేది ఇక్కడ మనకి ఇస్తున్నాడు. మొత్తం చూసుకుంటే రాజ్యం ఉండేది. రాజ్యాన్ని వీరు ఏ విధంగా విడదీశారు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట రాజ్యంని. సో వీళ్ళు రాజ్యంని రాష్ట్రాలుగా విడదీశారు. రాష్ట్రాలని వీరు ఆహారాలుగా విడదీశారు. ఆహారాలని వీరు ప్రాంతాలుగా విడదీశారు. ప్రాంతాలని వీరు గ్రామాలుగా విడదీశారు. అయితే ఒక 5 నుంచి 10 గ్రామాలని కలిపి ముందు వీళ్ళు సముదాయాలు అని కూడా అనేవారండి, సముదాయాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అన్నిటికన్నా పెద్దది రాజ్యము. రాజ్యంని 4 రాష్ట్రాలుగా ఇట్లా విభజించారు. రాష్ట్రానికి అధిపతి ఎవరు అంటే కుమార, లేకపోతే అతన్ని ఆర్యపుత్ర అనేవారు, లేకపోతే గవర్నర్ అనేవారు. సో ఇది ఎట్లాగంటే లైక్ ప్రెజెంట్ స్టేట్స్ లాగా అనుకోండి. ఇది డిస్ట్రిక్ట్స్ లాగా. ఆహారాలు వీటికి హెడ్ రజుక అనే అతన్ని పెట్టడం జరిగింది. కొన్ని బుక్స్లో ఇతన్ని రజక అని కూడా అంటారు, ఏదన్నా కరెక్ట్ అంటే రజుక. ఈ రజుక అనే అతను ఆహారాలకి అధ్యక్షుడు అనమాట. ఆహారాలని ప్రాంతాలుగా విడదీశారు. ఒక్కొక్క ప్రాంతానికి ప్రాదేశిక అనే అధిపతి ఉంటాడు. 5 నుంచి 10 గ్రామాలని కలిపి సముదాయాలు అంటారు. వాళ్ళకి సముదాయాల్లో ఎవరెవరు ఉండేవారు అంటే స్థానికుడు అని ఒకతను ఉండేవాడు, అతను పన్నులు వసూలు చేసే అధికారి. సముదాయాల్లో గోపా అని ఒకతను ఉండేవాడు, అతను గణాంక వివరాలు నమోదు చేసే అధికారి, అంటే అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అధికారి అనమాట, విఆర్ఓ లాగా, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. నెక్స్ట్ గ్రామం ఉంటుంది అన్నిటికన్నా లాస్ట్. గ్రామంకి గ్రామిని అనే అతను హెడ్ అనమాట. సో ఈ విధంగా మౌర్యుల యొక్క పరిపాలనా విభాగం ఉండేది. సో ఆర్మీ కనుక చూసుకున్నట్లయితే మౌర్యాస్లో కమాండర్ ఇన్ చీఫ్ అంటే ఆర్మీ చీఫ్ ఉండేవాడు. మొత్తం ఆయన
రాజుకి డైరెక్ట్గా జూనియర్ కింద ఉండేవాడు, అంటే ఈయన పైన రాజు ఉండేవాడు అనమాట. ఇంకా సో యుద్ధం సమయంలో కేవలం రాజుకే ఇతను ఆన్సరబుల్. కమాండర్ ఇన్ చీఫ్ని ఏమనేవారు అంటే సేనాపతి అనేవారు, సేనానికి అధిపతి కాబట్టి. ఈ సేనాపతిని రాజే నియమించేవాడు. ఈ సేనాపతి యొక్క శాలరీస్ అంటే జనరల్గా ఈ సైనికుల యొక్క శాలరీస్ జీతభత్యాలు అనేవి క్యాష్ రూపంలోగానే ఇచ్చారు, అంటే ల్యాండ్ రూపం అట్లా కాదు, క్యాష్ రూపంలో ఇచ్చేవారు. వీళ్ళ ఆర్మీకి వచ్చేసరికి 6 లక్షల కాల్బలం ఉండేది, 6 lakh ఇన్ఫాంట్రీ అండ్ 30,000 క్యావెలరీ ఉండేది, 30,000 అంటే గుర్రం అండి, క్యావెలరీ అంటే గుర్రం అనమాట. సో గుర్రబలం ఉండేది. తర్వాత 9,000 వార్ ఎలిఫెంట్స్ ఉండేవి, 9,000 గజ ఏనుగుల ఇది ఉండేది. 8,000 చారియట్స్ ఉండేవి, రథాలు ఉండేవి, 8,000 రథాలు. సో వీళ్ళ ఆర్మీ ఈ రకంగా ఉండేదన్నమాట మౌర్యులది. దాని తర్వాత మౌర్యులకు ఒక వార్ కౌన్సిల్ కూడా ఉండేదండి. ఒక వార్ కౌన్సిల్ అంటే ఒక వార్ ఆర్గనైజేషన్, ఒక వార్ బాడీ లాగా. అందులో 6 సబ్ కౌన్సిల్స్ ఉండేవన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్కి సంబంధించి మొత్తం డిపార్ట్మెంట్లో 6 డిపార్ట్మెంట్లు ఉండే. ఒకటి ఇన్ఫాంట్రీ అంటే కాల్బలంకి సంబంధించింది, ఒకటి గుర్రము, ఒకటి ఏనుగులు, ఒకటి రథాలు, ఒకటి నేవీ, ఇంకోటి కమిషనరేట్ అంటే ఒక కమిషనరేట్ లాగా, అంటే మొత్తాన్ని ఆర్గనైజ్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడం కోసం అట్లా. ఈ మౌరియన్స్ నేవీలో కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ, సప్లై వింగ్స్లో కానీ చాలా వినూత్నమైన నూతన పద్ధతులు అనేది తీసుకొచ్చారు. ఇది ఆర్మీ గురించి. సైనిక వ్యవస్థ మౌర్యులకు 6 లక్షల కాల్బలము, 30,000కు పైగా అశ్విక దళము ఉండేదని ప్లీనీ తెలిపాడు. ఎవరు తెలిపాడు అంటాడండి. అవునవును, ఇది ఇంపార్టెంట్. సో మనం అవును మీకు ఎట్లా తెలుస్తారు అంత బలము ఉండేది అప్పుడు వాళ్ళకి అంటే, అది ప్లీనీ అనే ఒక చరిత్రకారుడు రాసిన గ్రంథంలో చెప్పాడు. సో మనం అది చెప్పుకుంటున్నాం, అప్పుడులో అట్లా ఉండేది అని. మౌర్యులకి 6 లక్షల కాల్బలము, 30,000కు పైగా అశ్విక దళం ఉండేదని ప్లీనీ తెలిపాడు. సైన్యం 3 రకాలుగా ఉండేదన్నమాట. ఒకటి తాత్కాలిక సైన్యం, కిరాయి సైన్యము, వర్తక సంఘాల యొక్క సైన్యము అని. న్యాయపాలనకు వచ్చేసరికి జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయపాలనకు వచ్చేసరికి ధర్మస్ 2 ఉండేవండి. సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్ అని ఉండేవి. క్రిమినల్ కోర్ట్స్ ఉండేవి. సివిల్ కోర్ట్స్ని ధర్మస్థేయ అనేవారు, క్రిమినల్ కోర్ట్స్ని కంటక శోధన అనేవారు అనమాట. 2 ఉండేవి. ఇంపార్టెంట్. మౌర్యుల కాలంలో సివిల్ న్యాయస్థానాలను ఏమనేవారు? ధర్మస్థేయాలు. మౌర్యుల కాలంలో క్రిమినల్ కోర్ట్స్ని ఏమనేవారు? కంటక శోధనాలు అనేవారు. ఈ కోర్ట్స్కి వచ్చేసరికి అన్నిటికన్నా చూసుకుంటే 10 గ్రామాలు కలిస్తే ఒక న్యాయస్థానం పెట్టేవారు. 10 గ్రామాలకు ఒక న్యాయస్థానం ఉండేది. దాన్ని సంగ్రహ అనేవారు. దీనికన్నా పెద్దది 400 గ్రామాలు దగ్గర కలిసి ఒక పెద్దది, దీనికన్నా పెద్దది వాళ్ళు ద్రోణముఖ అనే న్యాయస్థానం ఉండేది. ప్రెజెంట్ మండల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లాగా అండి, ద్రోణముఖ ఉండేది. వీళ్ళు దాంట్లో 800 గ్రామాలు అంటే చాలా పెద్ద కోర్టు అనమాట, హైకోర్టు లాగా. దీన్ని స్థానీయ అనేవారు. సో వీళ్ళలో చీఫ్ జడ్జిల్ని వాళ్ళని ప్రాద్వివాక్కులు అనేవారు. కాబట్టి ఏమని అడుగుతాడు? ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే, మౌర్యుల కాలం నాటి ప్రధాన న్యాయమూర్తులను ఏమని పిలిచేవారు అంటాడు. ప్రాద్వివాక్కులు అని పిలిచేవారు. మౌర్యుల కాలంలో శిక్షలు చాలా కఠినంగా ఉండేవండి. ఆర్థిక వ్యవస్థ వచ్చేసరికి వీళ్ళ ప్రధానమైన వృత్తి వ్యవసాయము. వీళ్ళ వర్తక సంఘాలు ఉండేవి, వాటిని శ్రేణులు అంటారు అనమాట. అంటే ట్రేడ్ అసోసియేషన్స్, వర్తకానికి సంబంధించి సంఘాలు అనమాట, ట్రేడ్ అసోసియేషన్స్. వాటిని ఏమనేవారు? శ్రేణులు అనేవారు, శ్రేణీస్ అనేవారు. ఈ శ్రేణికి హెడ్ని జ్యేష్ఠక అనేవారు అనమాట. అయితే భూమి శిస్తు, ల్యాండ్ ట్యాక్స్ జనరల్గా 1/6 ఉండేది, 1/4 నుంచి 1/6 వరకు వసూలు చేసేవారు. ప్రసిద్ధమైన మౌర్య వంశాన్ని పుష్యమిత్రుడు నాశనం చేసినట్లు చరిత్రకారులు చెప్తుంటారు. మనం చూసాం కదండి, బృహద్రథుని చంపి పుష్యమిత్రుడు శుంగవంశాన్ని ఏర్పాటు చేస్తాడని. కాబట్టి మౌర్య వంశము పతనం తర్వాత మగధను శుంగులు పాలించారు అనేది పాయింట్. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి రెవెన్యూకి చీఫ్ ఎవరు అంటే సంహర్త. మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇతను హెడ్ అనమాట. రెవెన్యూస్ దేని నుంచి కలెక్ట్ చేశారంటే భూమి శిస్తు కలెక్ట్ చేసేవారు, ల్యాండ్ ట్యాక్స్, ఇరిగేషన్ నుంచి పన్ను వసూలు చేసేవారు, కస్టమ్స్ బయట దేశాల నుంచి ఏమైనా పంపిన అక్కడి నుంచి ఏమైనా తెచ్చుకున్న కస్టమ్స్ డ్యూటీ ఉండేది, షాపుల పైన ట్యాక్స్ ఉండేది, ఫెర్రీ అంటే సంతలు ఆ టైప్ అండి, వాటిపైన ట్యాక్స్లు ఉండేవి, ఫారెస్ట్స్ అడవుల పైన, మైన్స్ పైన, ప్యాస్చర్స్ అంటే ఈ ఆవులు లేకపోతే గోట్స్ అవి మేసే ఉంటాయి కదా, గ్రాస్ ల్యాండ్స్, వాటిని ప్యాస్చర్స్ అంటారు, వాటిపైన ఉండేది. నెక్స్ట్ చేతి వృత్తులపైన లైసెన్స్ ఫీ ఉంటుంది, ఫైన్స్ ఉండేవి, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఫైన్స్ ఉండేవి. చేతి వృత్తులపైన చేసే దీన్నే ఇందాక మనం చదివాము కదండి, ఏమంటారని చదివాము,
కర అంటారు అనుకున్నాం కదా, కర చేతివృత్తుల పైన వచ్చిందండి కర. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ 1/6 ఉండేది భూమి శిస్తు. తర్వాత ఈ రాజ్యానికి వచ్చిన మ్యాక్సిమం అమౌంట్ రాజు యొక్క భవనాలకు, ఆర్మీని మెయింటైన్ చేయడం కోసం, ప్రభుత్వ ఉద్యోగులకు, పేదవాళ్ళకి ఏమన్నా రిలీఫ్ ఇవ్వడానికి, పబ్లిక్ వర్క్స్కి, వాటి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టేవారండి వచ్చిన డబ్బుని. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్కి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉండేది, రవాణా వ్యవస్థ. ఈ రవాణా వ్యవస్థ రోడ్డులో ఎంత విడ్త్, క్యాటిల్ ట్రాక్స్, క్యాటిల్ అంటే ఆవులు, మేకలు, వాటికి చారియట్స్ అంటే రథాలు ఎంత వెళ్ళాలి, ఎంత శాతంలో పెడస్ట్రియన్స్ నడిచే వాళ్ళు వెళ్ళాలి అనేది వీళ్ళు మార్క్ చేయడం జరిగేది. ట్రంక్ రోడ్స్ కూడా ఉండేదండి, డిపార్ట్మెంట్ ఆఫ్ రోడ్స్ చూసుకునేవారు. అదంటే మేజర్ సిటీస్ని కలిపే ట్రంక్ రోడ్స్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ తక్షశిల టు పాట్లీపుత్ర ఒక రోడ్డు ఉండేది అట్లాగా. నెక్స్ట్ ట్రావెలర్స్ ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ఇచ్చేవారు రోడ్స్తో. ఏంటి, రోడ్డుకి 2 సైడ్లు చెట్లు నాటించడం జరిగేది. అందుకనే మనము చిన్నప్పుడు సినిమాల్లో కూడా వింటుంటాం, చిన్నప్పుడు అంటూ ఉండడం, అశోకుడు రోడ్ల పైన చెట్లు నాటాడు అని వింటుంటాం కదా. ఏంటి, అదే మౌర్యుల కాలంలో రోడ్డుకి ఇరు సైడ్ల చెట్లు నాటడం జరిగేది. రెస్ట్ రూమ్స్ ఇచ్చేవారు అనమాట. రెస్ట్ రూమ్స్ అంటే కొంచెం సేద తీరడానికి రూమ్స్ లాగా ఉండేవి అనమాట. అంటే దూరం ప్రయాణాలు అప్పట్లో చేసే వరకు మరి రెస్ట్ రూమ్స్ అనేది నిర్మించడం జరిగింది. తర్వాత మరి చాలామంది దూరంగా ఎన్నో ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి దగ్గరలో బావులు మరియు కెనాల్స్, కాలువల ద్వారా డ్రింకింగ్ వాటర్ కూడా ఈ ప్రయాణికులకి అందించడం జరిగింది. సో ఈ విధంగా రవాణా వ్యవస్థ అప్పుడులో ఉండేది. సో దీంతో మనకి మౌర్యాస్కి సంబంధించి పొలిటికల్ హిస్టరీ చూసాము, అడ్మినిస్ట్రేషన్ చూసాము, ఎకానమీ చూసాము. అయితే ఇంకొంచెం ముందండి మౌర్యాస్కి, లైక్ వీళ్ళ చరిత్ర మనకి ఎట్లా తెలుస్తుంది, ఆధారాలు, వీళ్ళ చరిత్రకు ఆధారాలు ఏమిటి, అట్లా కొంచెం ఇంకా మైనర్ టాపిక్ ఉంది. అది మనము నెక్స్ట్ క్లాస్లో అనేది చూస్తాము. దాని తర్వాత పోస్ట్ మౌర్యన్ పీరియడ్కి కూడా మనము నెక్స్ట్ క్లాస్లో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మౌర్యన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు దీన్ని నోట్స్ చేసుకొని రివైజ్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా ఎగ్జామినేషన్లో మౌర్యాస్ పైన క్వశ్చన్ అడుగుతుంటాడు. మనం ముఖ్యంగా ఈరోజు ఏం చూసాము, మౌర్యుల యొక్క పొలిటికల్ హిస్టరీ చూసాం. చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు, సంప్రతి, బృహద్రథ, మౌర్యులు పోయి శుంగవంశం వస్తుంది అని కూడా మనం అనుకున్నాము. తర్వాత చంద్రగుప్త మౌర్య గురించి కొన్ని పాయింట్స్ చూసాము, బిందుసారుడు గురించి కొంచెం పాయింట్స్ చూసాము, అశోకుడు గురించి పాయింట్స్ చూసాము. అశోకుడు గురించి ముఖ్యంగా మనము శాసనాల గురించి ఎక్కువగా చదివాము. శాసనాల్లో శిలాశాసనాలు, స్తంభ శాసనాలు అని చూసాము. కొన్ని 14 చాలా ప్రధానమైన శాసనాలు ఉంటాయి అశోకుడివి. ఒక్కొక్క శాసనం దేని గురించి చెప్తుందో అనేది చూసాము. తర్వాత చంద్రగుప్త మౌర్యుడి తర్వాత కౌటిల్యుడు గురించి కూడా చూసాము. కౌటిల్యుడు గురించి అతను రాసిన అర్థశాస్త్ర, అతను ఇండియన్ మ్యాకియవెల్లీ అంటారు అని. సో కౌటిల్య, చాణక్యుడి గురించి కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ మౌర్యుల కాలంలో పన్నులు ఏ విధంగా ఉండేవి అనేది చూసాము. బాగా, బలి, కర అట్లాగా ఉండేవి. దాని తర్వాత మౌర్యుల యొక్క ప్రధానమైన వృత్తి వ్యవసాయంగా మనము గ్రహించాము. దాని తర్వాత వీరిలో నాణ్యాలు వాడేవారు అని చూసాము. నాణ్యాలని అనుకున్నాం కదా, సువర్ణక, కర్షపన అవి వాడేవారు. రాగి కణాలు కూడా వీరి వాడుకలో ఉండేది. దాని తర్వాత వీళ్ళ సైన్యం గురించి చూసాము. కాలుబలం 6 లక్షలుగా ఉంది, అట్లా డిఫరెంట్ ఇవి చూసాము డిపార్ట్మెంట్స్ అవి. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసాము. సంహర్త ఉంటాడు, సన్నిధాత ఉంటాడు, అక్షల పటాధ్యక్ష ఉంటాడు. ఇవన్నీ ఏంటంటే రిపీటెడ్గా మనము చదువుతూ ఉంటే వర్డ్స్ అనేది కామన్ అవుతుంటుంది మనకి. ఫస్ట్ వినగానే సంహర్త అంటే చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే వెంటనే స్ట్రైక్ అవ్వదు. అది మనం రిపీటెడ్గా మేబీ ఒక స్టిక్కీ నోట్స్లా చేసుకొని ఇక్కడ రాసుకోండి, మౌర్యాస్ అని పెట్టి సంహర్త చీఫ్ రెవెన్యూ ఆఫీసర్. అది ఎక్కడో లైక్ చూస్తుండాలి, రోజుకు ఒక 7-8 టైమ్స్ జస్ట్ చూడడమే. అట్లా ఒక 1 వీక్ చేస్తే ఆటోమేటిక్గా వర్డ్స్ గుర్తుండిపోతాయి. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఎట్లాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, రెవెన్యూ సెక్రటరీని సంహర్త అనేవారు. లైక్ ప్రెజెంట్ మనం ఈజీగా గుర్తుంటుంది, దాన్ని కనెక్ట్ చేసుకోండి సంహర్త. అట్లాగన్నా గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు కాబట్టి మనం డెఫినెట్గా మరి అది చదవాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే అండి. సో ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ వేసుకోండి. కొంతమంది మేబీ ఆ స్టిక్కీ నోట్స్లో వేస్తూ రోజు చూడడం వల్ల అది మనకి గుర్తుండొచ్చు. కొంతమంది లైక్ ప్రెజెంట్ రెవెన్యూ సెక్రటరీ అంటాము ఆ పోస్ట్ని, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి పరిపాలన పరంగా అధ్యక్షుడిని రెవెన్యూ సెక్రటరీ అంటాము. ఆ రోజుల్లో మౌర్యుల కాలంలో అతనినే సంహర్ద అని పిలిచేవారు. అట్లాగా ప్రెజెంట్ టర్మ్స్తో పోల్చుకోండి, గుర్తుండొచ్చు. సో ఈ రకంగా మనం మౌర్యాస్ అనేది చూసాము. నెక్స్ట్ కొంత పార్ట్ ఆఫ్ మౌర్యాస్ కంటిన్యూ చేస్తాము. దెన్ పోస్ట్ మౌర్యాస్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మన ప్రెజెంట్ క్లాస్లో మండే టు ఫ్రైడేనే కదండి మన క్లాసెస్. సో ఈరోజు మనము ఎకానమీ హిస్టరీ చూడడం జరిగింది కదా, అగైన్ మనం మండే కలుస్తాము.
మండే రోజు మనం అగైన్ జోగ్రఫీ అండ్ పాలిటీ చూడడం జరుగుతుంది. అగైన్ మళ్ళీ మనకు టైం టేబుల్ తెలుసు కదా, ట్యూస్డే వెన్స్డే నెక్స్ట్ సబ్జెక్ట్స్ నెక్స్ట్ డే ఉంటుంది మళ్ళీ మనకి. సో ఈ విధంగా వీకెండ్లో కూడా మీరు రివైజ్ చేసుకొని ఉండండి. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్, లైక్ డెఫినెట్లీగా మీరు ముందంజలో ఉంటారండి ఎగ్జామినేషన్స్లో. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఒక పాజిటివ్ హోప్ పెట్టుకోండి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి మేజర్ ఉండాల్సింది ఈ ఫ్యాక్టర్ అనమాట, ఒక పాజిటివ్ హోప్. నేను బాగానే చదువుతున్నాను, మంచి వేలోనే పాత్లోనే వెళ్తున్నాను, డైరెక్షన్లోనే వెళ్తున్నాను. మీకు మేము ఆ పాత్ అనేది ఇస్తున్నాం కదండి, సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఇచ్చి రివిజన్ చేసుకుంటామనంటే మీకే బెనిఫిట్ అనమాట. సో ఇదండి, లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.